హాయ్ గైస్, వెల్కమ్ టు codingfataka యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో యూనిట్ 1 అయితే కంప్లీట్ యూనిట్ డిస్కస్ చేద్దాము. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిన తర్వాత వీడియో చూడడం స్టార్ట్ చేయండి గైస్. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అయింది. సో ప్లీజ్ మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి codingfataka ఫ్యామిలీలో. అండ్ స్టార్ట్ చేసుకుందాం ఇంకా వీడియోని లేట్ చేయకుండా. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్? ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో వాట్ ఈస్ థింగ్స్ అంటే డివైజెస్ అవ్వచ్చు, అప్లయన్సెస్ అవ్వచ్చు, ఏమైనా కాంపోనెంట్స్ అవ్వచ్చు. డివైజెస్ అంటే ఎలాగంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఫోన్ ఉంది, ట్యాబ్లెట్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఇవన్నీ థింగ్స్ అనమాట. ఈ థింగ్స్ని నేను ఎలాగ ఒక ఇంటర్నెట్ యూజ్ చేసి దీన్ని నేను హ్యాండిల్ చేయగలగాలి. అంటే ఎలాగంటే ఇప్పుడు మా ఇంట్లో ఫ్యాన్, బల్బు అవన్నీ ఉన్నాయన్నమాట. అలాంటి డివైజెస్తో నేను కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. అలాంటి డివైజెస్ని నేను కమ్యూనికేట్ అవుతూ దాన్ని ఆటోమేటిక్గా నేను ఆన్ ఆఫ్ చేసేలా ఉండాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి దూరంగా కూర్చొని అయినా సరే, నేను దూరంగా ఏదైనా ఒక వేరే ప్లేస్లో ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేసేదానికి నాకు ఛాన్సెస్ రావాలి. అక్కడ పుట్టిన ఐడియానే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే FIOT అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంది? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ఏ ఇక్కడ ఏంది? ద కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కనెక్టెడ్ టుగెదర్ ఓవర్ ఏ నెట్వర్క్ బై కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. అంటే ప్రతిది కూడా ఇంకొక దాంతో ఈచ్ అదర్తో కమ్యూనికేట్ అవుతూ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని పనిచేస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెఫినేషను, ది ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఆర్ డివైసెస్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. ఒక ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి దాన్ని కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజింగ్ ది డేటా. అంటే ఈ డివైజెస్ అనేవి ఒక మల్టిపుల్ కనెక్ట్ అయ్యి ఆ డివైజెస్ మధ్య డేటా ఏమవుతుంది? ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. టు ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని డేటా అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది అనమాట, కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ డివైజెస్ అన్నీ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నాం అనమాట. సో దానికే ఓవర్ ది ఇంటర్నెట్ కాబట్టి ఇట్స్ కాల్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ క్లారిటీ ఇస్తాను చూడండి. అండ్ ఫస్ట్ వాట్ ఈస్ డేటా? మనం బిఫోర్ గోయింగ్ టు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ డేటా అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, నాలెడ్జ్ అంటే ఏదో తెలియాలి. సో డేటా అంటే ఏంది? ఏ రా ఫిగర్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అన్ప్రాసెస్డ్ ఏది ఉన్నా కూడా దాన్ని మనం డేటా అంటాం అనమాట. ఇప్పుడు మీ క్లాస్ 10th 40 మెంబర్స్ ఉన్నారు. ఆ 40 మెంబర్స్ ఎవరు నాకేం తెలుసా? తెలీదు. సో ఆ 40 మెంబర్ అనేదాన్ని నేను ఫిగర్ నేను డేటా అంట. దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది ఇన్ఫర్మేషన్. ఆ 40 మెంబర్స్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది వాళ్ళ నాయన పేరు, వాళ్ళ ఊరి పేరు, వాడి పేరు, వాడి ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్. సో డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చేది ఏంది? ఇన్ఫర్మేషన్. సో విచ్ ఈస్ ఇన్ఫర్డ్ బై ప్రాసెసింగ్ ది డేటా. ఈ డేటాని ప్రాసెస్ చేస్తే వచ్చేదే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్డ్ అంటే ఏంది? ఇన్ఫరెన్స్ అంటే ఏంది? బై యూజింగ్ ది ప్రీడిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ మనం ఒక కన్క్లూజన్కి వస్తున్నాం అనమాట. ఒక కన్క్లూజన్ కానీ వచ్చినట్లయితే దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. సో ఇక్కడ విచ్ ఈస్ ఇన్ఫర్డ్ బై ప్రాసెసింగ్ డేటా. ఒక డేటాని ప్రాసెస్ చేయడం ద్వారా మనం ఒక కన్క్లూజన్కి వస్తున్నాం. ఓకే, ఇది వీడి ఇన్ఫర్మేషన్, ఇది వీళ్ళ నాయన పేరు, ఇది వీళ్ళ అమ్మ పేరు, ఇది వీళ్ళ ఫోన్ నెంబరు అని ఒక కన్క్లూజన్కి వస్తున్నాం. సో విచ్ ఈస్ ఇన్ఫర్డ్ బై ది ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ చూడండి. నెక్స్ట్ నాలెడ్జ్ అంటే ఏంది? నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తే వచ్చేది నాలెడ్జ్. ఇప్పుడు ఉంది, మీరు ఈ ఛానల్లో వీడియో చూస్తున్నారనమాట ఈ FIOT సబ్జెక్ట్ కోసం. ఈ FIOT సబ్జెక్ట్ అనేది నేను ఇచ్చేది ఇన్ఫర్మేషన్. ఇదంతా ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసేదంతా ఇన్ఫర్మేషన్. దీన్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని మీ మైండ్లో మీరు ప్రాసెస్ చేసుకుంటే వచ్చి మీరు ఒక కన్క్లూజన్కి వస్తారు. ఇదిరా FIOT, దీని గురించి ఇదిరా నాలెడ్జ్ అంటే ఇది అనేది. ఇదంతా ఎవరు? మీరు నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా అడిగినా చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకున్నారు, మీ మైండ్ అండర్స్టాండ్ చేసుకుంటే. సో ఇంకెవరైనా అడిగినా చెప్పగలుగుతారు. అందుకే దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. సో బై యూజింగ్ ది నాలెడ్జ్ వీ కెన్ అచీవ్ స్పెసిఫిక్ గోల్స్ అనమాట. ఈ ఎగ్జామ్ పాస్ అవుతారు మీరు. ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకోమో ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ పాస్ అవుతారు. సో అందుకే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో మనం ఏదైనా ఒక ప్రాసెస్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనకు నాలెడ్జ్ వస్తుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్. సో మీరు ఈ FIOT అప్లికేషన్ చూడండి గైస్. ఈ FIOT అప్లికేషన్ FIOT ఎందుకు మోర్ పాపులర్ అయింది? ఎందుకంటే మనం వీ కెన్ కమ్యూనికేట్ విత్ థింగ్స్ లైక్ ఫ్యాన్స్, బల్బ్స్, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్ మనం కమ్యూనికేట్ అవ్వచ్చు కాబట్టి మోర్ పాపులర్ అయింది. ట్రాఫిక్ లైట్స్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, సీసీ కెమెరాస్తో పబ్లిక్లో మనము ఉండే సీసీ కెమెరాస్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. అందుకని పాపులర్ అయింది. ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే స్మార్ట్ హోమ్ సిస్టమ్ అనమాట. స్మార్ట్ హోమ్ సిస్టమ్ అంటే ఏంటంటే మీకు తెలుసు, ఇప్పుడు మన ఫోన్ ద్వారా మన లైట్స్ని, బల్బ్స్ని, వాషింగ్ మిషన్ అన్నిటిని కంట్రోల్ చేస్తున్నారు ఈ మధ్య. సో ఒక అప్లికేషన్ ద్వారా అలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసుకొని. సో IoT ఎనేబుల్స్ ది ఆటోమేషన్ అండ్ రిమోట్ కంట్రోల్ హోమ్ అప్లయన్సెస్. రిమోట్ అంటే ఏంది? మనం ఎక్కడో కూర్చొని ఇంకో ఫారెన్ కంపెనీలో వర్క్ చేయడం అనమాట. ఇప్పుడు ఇండియాలో కూర్చొని నేను ఇంకో ఫారెన్ కంపెనీలో వర్క్ చేయొచ్చు. దాన్ని నేను రిమోట్ జాబ్స్ అంటాం. అలాగే ఇక్కడ రిమోట్ కంట్రోల్ హోమ్ అప్లయన్సెస్ అన్నాడు. అంటే రిమోట్ మేనేజ్మెంట్ ఇచ్చాడనమాట. మన ఫోన్తో ఎక్కడో మన ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ని, టీవీస్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు.
స్మార్ట్ సిటీస్ ఎలా బిల్డ్ చేస్తాం ఏందనేది మనం మళ్ళీ నేర్చుకుందాం. ఇక్కడ మనకి ప్రజెంట్ తెలియాల్సింది అప్లికేషన్ తెలియాలి. సో స్మార్ట్ సిటీస్ అంటే ఏంది? ఒక సిటీస్లో ఉన్న పబ్లిక్ సేఫ్టీ కోసం ఉన్న సీసీ కెమెరాస్ని కంట్రోల్ చేయొచ్చు, ట్రాఫిక్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఐఓటీ మేనేజ్మెంట్ ద్వారా ఐఆర్ ద్వారా మనకి పాసిబుల్ అవుతాయి గైస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్గా చూసుకునేది పబ్లిక్ సేఫ్టీ. ఇప్పుడు సీసీ కెమెరాస్ని కంట్రోల్ చేయడం ద్వారా మనకి రీసెంట్గా కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా బాధ అనిపించింది. అలాగే అలాంటివి జరగకుండా ఉండాలనుకుంటే ప్రతి హాస్పిటల్లో మనకి ఈ పబ్లిక్ సేఫ్టీ కోసం సీసీ కెమెరాస్ని పెంచాలి. దాన్ని ఎవరు కంట్రోల్లో పెట్టుకోవాలి? గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ ఐఆర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఆ సీసీ కెమెరాస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడో ఉన్న సీసీ కెమెరాస్లో ఉన్న డేటాను కూడా తీసుకోవచ్చు అనమాట. వెంటనే ఈ ప్రాసెస్ అనేది స్పీడప్ అవ్వడం ద్వారా, ఆటోమేట్ అవ్వడం ద్వారా రియాక్షన్స్ ఫాస్ట్గా జరుగుతాయి గైస్. అందుకోసం మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటాయి. నార్మల్గా సీసీ కెమెరా ఎక్కడో ఉండేది నాకేం తెలుస్తుంది? అక్కడికి పోయి నేను డేటాను తీసుకొని రావాలి. అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ కానీ కనెక్ట్ చేసినట్లయితే నేను ఇక్కడ కూర్చొని ఆర్డినరీ సీసీ కెమెరాల డేటాని అక్కడ రికార్డ్ అవుతున్న డేటాని ఇక్కడ రీడ్ చేయొచ్చు. అవునా కాదా? సో అలాంటి వాటికే ఇలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఐఆర్ట్ బిల్డ్ అయింది అనమాట. సో దీన్ని మన ఇండియా గవర్నమెంట్ కూడా ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అలాంటి వాటిలో కూడా పబ్లిక్ సేఫ్టీ కోసం గైస్. అండ్ అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ మానిటరింగ్ అంటే మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అగ్రికల్చర్లో కూడా చాలా వాటిలో ఐఆర్ట్ ఇంప్లిమెంట్ అయ్యింది. ఎలాగో చూడండి, ఐఆర్ట్ సెన్సార్స్ మానిటర్ సాయిల్ మాయిశ్చర్ అంటే ఒక సాయిల్లో మనకి మాయిశ్చర్ అంటే మనకి తేమ ఉందా లేదా అనేది కూడా చెప్తుంది అనమాట. ఎందుకు? మనకి దానికి కావాలని ఒక సెన్సార్స్ని వాడతాం. అండ్ టెంపరేచరు, క్రాప్ హెల్త్ ఎలా ఉంది, రెడ్యూసింగ్ ది వేస్ట్, ఇంప్రూవ్ ది క్రాప్ ఈల్స్. సో ఇలాంటి వాటి కోసం మనం సెన్సార్స్ని యూజ్ చేసి యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. అంటే అండర్స్టాండ్ చేసుకున్నాం సాయిల్లో తేమ ఉందా లేదా, అది కూడా ఒక సెన్సార్ ద్వారా. సో ఇలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అని చూడండి, ఇంకా ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఆర్ చూడండి గైస్. ఇప్పుడు వీ విల్ అన్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐఆర్. సో దీంట్లో ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ని మనం కనెక్ట్ చేస్తున్నాము. దాని ద్వారా ఏం చేస్తున్నాము? డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో చూడండి, ఐఆర్ సిస్టమ్స్ ఆర్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ ఈచ్ అదర్ టు ది ఇంటర్నెట్ అండ్ ఎనేబ్లింగ్ డేటా ఎక్స్చేంజ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. ఆ డివైజెస్ అన్ని కూడా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి దాని డేటాని ఏం చేస్తున్నాయి? కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి అండ్ కొలాబరేషన్ చేసుకొని ఒకే డేటా పైన కూడా వర్క్ చేస్తాయి అనమాట. సో ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, వర్క్ చేస్తాయి దానిపైన. సో దానికే ఎక్స్చేంజ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్ అన్నాడు. అండ్ మీరు ఇంకో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏముంది? అటానమీ ఉంది. అటానమస్ అంటే ఏంటంటే మీ కాలేజ్ అటానమస్ కాలేజ్ అనుకోండి, మీ కాలేజ్ పేపర్ మీరే తయారు చేసుకోవచ్చు, మీ డెసిషన్స్ మీరే తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఐఆర్ ప్రాజెక్ట్స్కి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే దాని యొక్క ఫీచర్స్ అనమాట. దానికి ఉండే ఫీచర్స్ ఏంటి? సో అటానమీ అంటే దాని యొక్క సెల్ఫ్ మేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఐఆర్ ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ మేడ్ డెసిషన్ తీసుకొని పర్ఫామ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ యాక్షన్స్ని తీసుకోగలుగుతుంది. ఈ డివైజెస్ కెన్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ, ఎవరిపైన డిపెండ్ అవ్వదు. అండ్ మేకింగ్ డెసిషన్స్ అండ్ టేకింగ్ డెసిషన్స్ అండ్ సెన్సార్ డేటా. సెన్సార్ ద్వారా వచ్చిన డేటాని ఇదేం చేస్తాయి? అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు డెసిషన్స్ తీసుకుంటాయి. ఎలాగా? దానికి ముందే మనం ఏం చేస్తుంటాం అంటే ప్రోగ్రామ్స్ రాస్తుంటాం అనమాట. ఆ ప్రోగ్రామ్స్ని ఐఆర్ అప్లికేషన్లో మనం స్టోర్ చేస్తాం, ఐఆర్ ప్రాజెక్ట్లో స్టోర్ చేస్తాం, అంటే ఐఆర్ డివైజెస్లో స్టోర్ చేస్తాం. ఆ ఐఆర్ డివైస్ ఏది కూడా నెక్స్ట్ నేర్చుకుందాం. అండ్ రియల్ టైంలో వచ్చే డేటా. ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది, ఆ ఎన్వైర్న్మెంట్లో చేంజెస్ జరుగుతాయి. టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ పెరగడం, తగ్గడం, ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని అప్పటికప్పుడే అర్థం చేసుకొని వెదర్ని ప్రెడిక్ట్ చేయడము, వెదర్ తగ్గట్టు మనం రియాక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా రియల్ టైం డేటా అంటాం. అంటే ప్రెసెంట్ ఇప్పుడు యూజర్ ఉన్నాడు, అమెజాన్ షాపింగ్కి వెళ్ళాడు. అమెజాన్ షాపింగ్లో వాడు ఇప్పుడు రీసెంట్గా ఏ ప్రాజెక్ట్ అయితే విజిట్ చేస్తాడో దానికి తగ్గ ప్రోడక్ట్సే విజిబుల్ నెక్స్ట్ వాడికి ఏమవుతాయి? డిస్ప్లే అవుతాయి అనమాట. ఎందుకంటే రియల్ టైం డేటా, అప్పటికప్పుడే వాడి ఇంట్రెస్ట్ని కనుక్కొని దానికి తగ్గట్టు మనము వాడిని ఇంప్రెస్ చేయాలి. అలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా పర్ఫామ్ అవుతుంది. రియల్ టైం డేటాని తీసుకొని అప్పటికప్పుడే డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని అనలైసిస్ చేస్తుంది. ఎవరు? ఐఆర్ అనేది. ఇట్ విల్ కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ద సెన్సార్స్ అండ్ వర్క్స్ ఆన్ ఇట్ బై అనలైజింగ్, ఎక్స్ప్లోరింగ్ ఇమీడియట్ ఇన్సైట్స్ అండ్ టేకింగ్ యాక్షన్స్. అప్పటికప్పుడే ఇమీడియట్గా ఇన్సైట్స్ అన్ని తీసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ స్కేలబిలిటీ. మీరు ఎప్పుడు కానీ వెనెవర్ యూ లుక్ అట్ స్కేలబిలిటీ యూ హ్యావ్ టు అజ్యూమ్ లైక్ ఓవర్లోడ్. స్కేలబిలిటీ అంటే ఓవర్లోడ్ అనమాట. ఓవర్లోడ్, సడన్ చేంజెస్ జరిగితే. స్కేలబిలిటీ అనేది ఒక అప్లికేషన్ అనేది ఒక 100 మందితో, ఇప్పుడు మన ఛానల్ 1500 మంది ఉన్నారు, ఒక్కసారిగా 1,00,000 మంది వస్తే మన ఛానల్ తట్టుకోగలుగుతుందా? ఒకవేళ ఉన్న 1,100 మంది కాస్త 500 మందికి వస్తే ఏమవుతుంది? అలాంటిదే స్కేలబిలిటీ అంటారనమాట. ఓవర్లోడ్, అండర్లోడ్ మధ్య వర్క్ అవుతుందా లేదా అనేది. సో ఐఆర్ సిస్టమ్స్ కెన్ స్కేల్ అప్ అండ్ డౌన్ ఆర్ అకామిడేట్ టు చేంజింగ్ డిమాండ్స్ అండ్ న్యూ డివైజెస్. ఇక్కడ ఏంది? న్యూ డివైజెస్ యాడ్ అయినా వర్క్ అవ్వాలి, న్యూ డివైజెస్ యాడ్ అయినా హ్యాండిల్ చేయగలగాలి, అండ్ దానికి వచ్చే డేటా అనేది ఎక్కువైనా కూడా హ్యాండిల్ చేయగలగాలి అనమాట. అలాంటి వాటిని స్కేలబిలిటీ అంటాం. వర్క్ ఇన్ ఓవర్లోడ్ మధ్య వర్క్ అయితే దానికి స్కేలబిలిటీ ఉంటుంది. సో ఐఆర్ ప్రాజెక్ట్స్కి, ఐఆర్ డివైజెస్కి స్కేలబిలిటీ ఉంది. అండ్ సెక్యూరిటీ. ఇక్కడ దీనిలో ఉండే అడ్వాంటేజ్ సెక్యూరిటీ ఉంది, కానీ మనం ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. సో ఐఆర్ డివైజెస్ సిస్టమ్స్ రిక్వైర్ మోర్
రాబస్ట్ సెక్యూరిటీ ఉండాలన్నమాట. మోర్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. మెజర్ టు ప్రివెంట్ ది డేటా లీక్స్, డేటా అనేది లీక్ కాకుండా ఉండేందుకు మనము రాబస్ట్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి గైస్. అండ్ అనాథరైజ్డ్ యాక్సెస్ అని ఉండకూడదు అనమాట. సెక్యూరిటీ అదేగా చెప్పాను ఇందాక. సెక్యూరిటీ ఎలాగ ఉంటాడు, ఇప్పుడు మన కాలేజ్కి బయట ఎవరినో వస్తే అలో చేయకూడదు అనమాట. వాడికి అథెంటికేషన్ కావాలి, ఐడెంటిటీ కార్డ్ చూపించాలి. అలాగే వీడు కూడా అథెంటికేషన్, వాడి ఫింగర్ ప్రింట్ అన్నా ఏదైనా వాడికి తెలిసిన కీస్ అనేవి ఇవ్వాలన్నమాట. ఆథరైజేషన్ అన్నా చేసుకోవాలి, అథెంటికేషన్ అన్నా చేసుకోవాలి. సో అండ్ లో పవర్ కన్సంప్షన్, దీనికి మనం బ్యాటరీస్ని వాడతాం. ఏది ఐఆర్ట్ ప్రాజెక్ట్స్లో మనం దేని వాడతాం, మనం ఈ సెల్ ఫోన్స్ బ్యాటరీస్ని వాడచ్చు అనమాట. సెల్స్ అంటాం కదా, అలాంటి సెల్స్ని కూడా పెట్టుకోవచ్చు. అలా లేకపోతే మనం ఒక బ్యాటరీస్ని మనం తయారు చేసిన బ్యాటరీస్ని పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి ఎంతసేపు ఛార్జింగ్ ఉన్నసేపే పనిచేస్తుంది. సో ఈ ఐఆర్ట్ ప్రాజెక్ట్స్ అనేవి లో పవర్ కన్సంప్షన్, ఆ బ్యాటరీస్లో ఉన్న మొత్తం పవర్ని యూజ్ చేసుకోకుండా తక్కువ పవర్తో పనిచేస్తాయి అనమాట. సో డిజైన్ టు కన్జ్యూమ్ లో పవర్ని కన్జ్యూమ్ చేయడానికి డిజైన్ చేశారు. అండ్ రిమోట్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే మేము చెప్పాం కదా ఆల్రెడీ, ఇంకెక్కడో ఉండి కంట్రోల్ చేయొచ్చు అనమాట. అలాంటి వాటిని రిమోట్ మేనేజ్మెంట్ అంటాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్కి ఏమేమి కనెక్ట్ అయ్యాయి, మన ఇంట్లో ఉన్న డోర్ కనెక్ట్ అయింది, ఫ్యాన్ కనెక్ట్ అయింది, ఫ్రిడ్జ్ కనెక్ట్ అయింది, బోర్వెల్ కనెక్ట్ అయింది, ఫోన్ కనెక్ట్ అయింది, కంప్యూటర్ కనెక్ట్ అయింది, ఏసీ కనెక్ట్ అయింది, వాషింగ్ మిషన్ కనెక్ట్ అయింది, స్మార్ట్ వాచ్, బల్బ్స్. సో ఇవన్నీ కూడా మన హోమ్లో ఉండేవన్నీ దేనికి కనెక్ట్ అయినాయి, ఇంటర్నెట్ కనెక్ట్ అయినాయి గైస్. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ద్వారా దీని ద్వారా నేను వీటన్నిటిని కూడా నేనేం చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. దీన్నే మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నాం అనమాట. ఎలా కంట్రోల్ చేస్తామో చూద్దాం చూడండి. అండ్ ఈ నోట్స్ నేను పంపిస్తాను, ఈ నోట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ స్క్రీన్ షాట్స్ గైస్. సో ఆల్ అవర్ హోమ్ అప్లయన్సెస్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ ఐఆర్ డివైస్ యూజెస్ హార్డ్వేర్ ఐటమ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఐటమ్స్ టు గివ్ ఎన్ ఫంక్షనాలిటీ. ఇక్కడ ఏమన్నాడు, ఐఆర్ డివైజెస్, ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ బల్బుకి మనం ఏం చేస్తామంటే అది హార్డ్వేర్ డివైస్, దానికి మనం సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఎందుకు, దాని ఫంక్షనాలిటీని కంట్రోల్ చేయాలి, దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలా, లేకపోతే దాని యొక్క లైట్ ఇంటెన్సిటీని కంట్రోల్ చేయాలా, లేకపోతే దాన్ని ఆఫ్ చేయాలా, ఆన్ చేయాలా, వాటన్నిటికీ మనం ఏం చేస్తున్నాం, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాస్తున్నాం అనమాట. దాన్ని బట్టి మనం యాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. దేని యొక్క హార్డ్వేర్ యొక్క ఫంక్షనాలిటీని కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ సాఫ్ట్వేర్, అదే అనమాట. సో దానికే మనకి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ అని చెప్పి ఇంకొక టాపిక్ ఉంది, అది ఒక మన థర్డ్ యూనిట్లోనే ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ. ఫిజికల్ డిజైన్ అంటే ఒక ఐఓటీ ప్రాజెక్ట్కి మనకు కావాల్సిన డివైజెస్ అనేవి ఎలా అమరుస్తాము, ఏమేమి కావాలి, ఒక ఫిజికల్ డిజైన్ కావాలి. ఏదైనా ఒక మనం ఇల్లు కట్టాలన్నా దానికి ఒక మనకు ఒక డిజైన్ కావాలి. ఆ డిజైన్ లాంటిదే ఫిజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ. అంటే దానికి కావాల్సిన దానికి డిజైన్ చేయడానికి కావాల్సిన డివైజెస్ అన్ని ఏవి, ఎలా ప్రాపర్గా ఏ ఫేజెస్ ఉంటాయి, ఎలా అమరుస్తాం అనేది. సో ద థింగ్స్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ కనెక్టింగ్ టు ఇంటర్నెట్, దోస్ విల్ బి కాల్డ్ యాజ్ ఐఓటీ డివైజెస్. ఏవైతే ఇంటర్నెట్కి మనం కనెక్ట్ చేయడానికి తీసుకున్నామో థింగ్స్ అనేవి, అలాంటి ఆ కాంపోనెంట్స్ అన్నిటిని మనము ఐఆర్ డివైజెస్ అంటాం. సో ఎవ్రీ డివైస్, ఇందాక ఫ్యాను, బల్బు, ఇవన్నీ కూడా ఐఆర్ డివైజెస్ అవుతాయి గైస్. అండ్ ఎవ్రీ డివైస్ కెన్ పర్ఫార్మ్ దీస్ థింగ్స్. ఏవి పర్ఫార్మ్ చేస్తుంది, రిమోట్ సెన్సింగ్ అండ్ యాక్టివేటింగ్ అండ్ మానిటరింగ్ క్యాపబిలిటీస్. అంటే దాని యొక్క చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని సెన్స్ చేయగలుగుతుంది. అండ్ యాక్టివేటింగ్ అంటే యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. అండ్ దాన్ని మానిటర్ చేస్తుంది, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి మానిటర్ చేసి యాక్షన్స్ని చేసుకోగలుగుతుంది ఏది, ఐఆర్ డివైస్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఆర్ డివైజెస్ కెన్ కలెక్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా సచ్ యాజ్ టెంపరేచర్, హ్యూమిడిటీ, లైట్ ఇంటెన్సిటీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఐఆర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డివైజెస్ అనేవి చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి దాని యొక్క సెన్స్ చేస్తాయి అనమాట. సెన్సింగ్, మన కళ్ళతో మనం చూసేదాన్ని ఎలాగైతే సెన్స్ చేస్తున్నామో అలాగా ఈ ఐఆర్ డివైజెస్ అనేవి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని పర్సీవ్ చేయగలుగుతాయి, అబ్జర్వ్ చేయగలుగుతాయి అనమాట. దాని ద్వారా తీసుకోగలుగుతాయి. ఎలాంటి వాటిని, టెంపరేచర్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ 20 ఉందా 30 ఉందా, అలాంటి దాన్ని సెన్స్ చేయగలుగుతుంది. సో రిలే స్విచ్ ఈజ్ కనెక్టెడ్ టు అన్ ఐఆర్ డివైస్ కెన్ టర్న్ ఆన్ అప్లయన్స్ ఆన్ ఆఫ్. ఇక్కడ ఏంది, ఒక రిలే అనే స్విచ్ ఉందనమాట. ఈ స్విచ్ అనేది ఒక అప్లయన్స్ని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయగలుగుతుంది అనమాట. ఎలాగ, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని దాని ద్వారా మనం ఈ రిలే స్విచ్ని కంట్రోల్ చేయొచ్చు ఆన్ ఆఫ్ కోసం. సో అలా బై పాసింగ్ ది వన్ కమాండ్ అనమాట. సో డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఒక ఫేజెస్ ఉంటాయని చెప్పా కదా. సో ఆ ఫేజెస్లో మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ లేయర్ ఏముంది, సెన్సింగ్ లేయర్ ఉందన్నమాట. ఈ సెన్సింగ్ లేయర్స్లో మనము సెన్సార్స్ వాడతాం గైస్. మీకు తెలియాల్సింది ఏంటంటే, ఆగండి. సో మీకు తెలియాల్సింది ఏంటంటే గైస్, ఈ ఐఆర్ట్లో మనం మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే రెండు గుర్తుపెట్టుకోండి డివైజెస్ అనేవి, సెన్సార్ డివైజెస్ అండ్ యాక్టివేటర్స్ అంటారనమాట. ఈ యాక్టివేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ సెన్సార్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక ఇన్పుట్ని మనము ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకోవాలనుకున్నట్లయితే ఇన్పుట్స్ కోసం యూజ్ చేసే సెన్సార్స్. యాక్టివేటర్స్ ఏంది, అవుట్పుట్ అనుకోండి. అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేసేది అవుట్పుట్ అనే కదా, ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తాం. అలాగే ఇక్కడ ఇన్పుట్ అనేది సెన్సార్ ద్వారా తీసుకొని యాక్టివేటర్ ద్వారా
ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తాం అనమాట. ఈ 2 డివైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఈ సెన్సార్స్కి మనం ఏం కనెక్ట్ చేస్తామంటే మన యొక్క స్పీకర్స్ని కానీ మన యొక్క ఫ్యాన్ బల్బ్స్ అన్నిటిని కూడా దేనికి కనెక్ట్ చేస్తాం అంటే ఈ సెన్సార్కి కనెక్ట్ చేస్తాం. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఐఆర్ డివైస్ అంటాం. సో ఈ ఐఆర్ డివైస్ ద్వారా దాని యొక్క ఎన్వైర్న్మెంట్ని మనం దాని యొక్క సెన్స్ చేసి దాని నుంచి మనం యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు రిలే స్విచ్ ఉంది, రిలే స్విచ్ని యాక్టివేటర్ కనెక్ట్ చేస్తా, ఇక్కడ సెన్సార్ ద్వారా డేటా తీసుకుంటా, దాని ద్వారా తీసుకొని అక్కడ మనుషులు ఎవరు లేదనుకోండి సెన్స్ చేసి ఆ ఎన్వైర్న్మెంట్లో మనుషులు ఎవరు లేరనుకోండి ఆ ఫ్యాన్ టర్న్ ఆఫ్ చేయమంట. యాక్టివేటర్ ఏం చేస్తుంది, ఆ రిలేకి ఒక కమాండ్ పంపిస్తుంది, సిగ్నల్, ఎలక్ట్రిక్ సిగ్నల్ని, నువ్వు టర్న్ ఆఫ్ చేయి ఫ్యాన్ని అని టర్న్ ఆఫ్ చేస్తుంది అనమాట. అలాగా మనం ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెన్సింగ్ లేయర్లు ఏమవుతుందంటే సెన్సార్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే సెన్స్ చేస్తుంది చుట్టూ ఉన్న డేటాని. అండ్ ఇంకొకటి ఏముంది మనకి లేయరు, ఇక్కడ మైక్రో కంట్రోలర్ లేయర్ ఉంది. మనకి డేటాని తీసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ చేయాలి కదా. ప్రాసెస్ చేయాలంటే మనకు ఒక ప్రాసెసర్ కావాలి. నార్మల్గా కంప్యూటర్స్లో సిపియూ ఉంటుంది. సిపియూ లాగే ఇలాంటి యొక్క ఏవైతే మన ఐఆర్ డివైజెస్లో ఒక మదర్ బోర్డు ఉంటుంది కదా, ఆ మదర్ బోర్డులో ఏముంటుందంటే ఎంసీయూ అని ఉంటుంది. ఎంసీయూ అంటే ఏంది, మైక్రో కంట్రోల్ యూనిట్. మైక్రో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకుంటుంది, మైక్రో ప్రోగ్రామ్స్ని. ఆ మైక్రో ప్రోగ్రామ్స్ ద్వారా మైక్రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే కమాండ్స్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఏవైతే సెన్సింగ్ లేయర్ ద్వారా మనకి డేటా వస్తుందో ఇక్కడ నుంచి ఏమొస్తుంది, డేటా వస్తుంది. సెన్సింగ్ లేయర్లో సెన్సార్స్ అనేవి డేటాని దేనికి పంపిస్తున్నాయి, మైక్రో కంట్రోలర్ లేయర్కి పంపిస్తున్నాయి. ఈ మైక్రో కంట్రోలర్ లేయర్లో ఉండే మైక్రో కంట్రోలర్ యూనిట్ ఏం చేస్తుందంటే ఈ డేటాని అండర్స్టాండ్ చేసుకొని దాని ద్వారా ఎక్కడికి మన ఇంటర్నెట్ యూజ్ చేసుకొని దేనికి కమ్యూనికేషన్ మోడల్, ఈ కమ్యూనికేషన్ లేయర్ ఉంది కదా, ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని ఎక్కడికి మన క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ ఆర్ సర్వర్ ఉంటుంది కదా, ఈ సర్వర్కి ఏం పంపిస్తుంది అంటే ఈ డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో స్టోర్ చేయమని పంపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ చేయమని చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాం. ఈ సెన్సింగ్ లేయర్ ద్వారా వచ్చిన డేటాని తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఆల్గరిథమ్స్ అప్లై చేసి ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని దాని మొత్తాన్ని అనలైసిస్ చేసి ఆ డేటా మొత్తాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఇంటర్నెట్ యూజ్ చేసుకొని క్లౌడ్లో అన్న స్టోర్ చేస్తుంది, లేదంటే సర్వర్స్లో స్టోర్ చేస్తుంది. అది గైస్ అని అది గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ లేయర్ ఏం చేస్తుంది, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అండ్ పవర్ మేనేజ్మెంట్ లేయర్ ఏం చేస్తుంది, ఆ డివైజెస్ కావాల్సిన పవర్ కన్సంప్షన్ మొత్తాన్ని, ఆ డివైజెస్ వర్క్ అవ్వడానికి కావాల్సిన పవర్ మొత్తాన్ని సప్లై చేసేది ఈ పవర్ మేనేజ్మెంట్ లేయర్. చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు దిస్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ సెన్సార్స్ అండ్ దట్ కలెక్ట్ డేటా ఫ్రమ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ సచ్ as టెంపరేచర్, హ్యూమిడిటీ మొత్తాన్ని కూడా ఇదేం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకొని కలెక్ట్ చేస్తుంది అనమాట. అబ్జర్వింగ్నే కలెక్టింగ్ అన్నాం. డేటా అబ్జర్వ్ చేస్తేనే డేటా వస్తుంది. మైక్రో కంట్రోలర్ లేయర్లో ఏమవుతుంది, ఇట్ విల్ కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ద సెన్సార్స్ అండ్ ప్రాసెస్ ది డేటా అండ్ పర్ఫార్మ్ ఏ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ది ప్రోగ్రామింగ్ స్టోర్స్ ఇన్ ది ఎంసీయూ. ఎంసీయూ అంటే మైక్రో కంట్రోలర్ యూనిట్. మైక్రో కంట్రోలర్ యూనిట్లో మనకి ఈ డేటా మొత్తం స్టోర్ అవుతుంది అనమాట. అండ్ కమ్యూనికేషన్ లేయర్ చూసుకున్నట్లయితే దిస్ లేయర్ కన్సిస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏవి హెచ్టిటిపి ప్రోటోకాలా, లేకపోతే మనకి యూడిపి ప్రోటోకాల్, టీసీపీ ఐపి ప్రోటోకాల్, అవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని వచ్చిన డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎక్కడికి, మన ఐఆర్ డివైస్ నుంచి క్లౌడ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అండ్ యూజ్ టు ట్రాన్స్మిట్ ది డేటా టు ది క్లౌడ్ ఆర్ అదర్ డివైసెస్. మనం ఇంకొక డివైస్ కన్నా డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా క్లౌడ్ కన్నా డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు గైస్. అలాగనమాట. అండ్ పవర్ మేనేజ్మెంట్ లేయర్లో పవర్ కన్సంప్షన్ గురించి మొత్తం ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ పవర్ సోర్సెస్ సచ్ as బ్యాటరీస్ అండ్ పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్స్, వోల్టేజ్ రెగ్యులేటర్. మొత్తం దానికి కావాల్సిన డివైజెస్ కావాల్సిన పవర్ సప్లై అంతా ఇక్కడ జరుగుతుంది. జనరల్ బ్లాక్ ఆఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఐఆర్ చూసుకోండి. ఐఆర్ డివైజెస్ యొక్క జనరల్ బ్లాక్ ఎలా ఉంటుంది అంటే ఏవేవి కావాలి, ఒక ఫిజికల్, అక్కడ చూసింది ఫేజెస్, ఆ ఫేజెస్లో ఇలా జరుగుతుంది అని చెప్పా. ఇప్పుడు ఏ డివైజెస్ ఉంటే మనం ఒక ఐఆర్ ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, ఐఆర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయొచ్చు. ఐఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్గా మనకి మదర్ బోర్డు అవన్నీ కావాలి కదా, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఆ మదర్ బోర్డ్స్, డివైజెస్ ఏమేమి కావాలనేది ఈ జనరల్ బ్లాక్ డయాగ్రామ్ చెప్తుంది. ఇక్కడ చూడండి, మీకు కావాల్సిన, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీ అంటే ఏంటంటే మనము సెన్సార్స్, యాక్టివేటర్స్ని కనెక్ట్ చేయాలి కదా. ఆ కనెక్ట్ చేయడానికి కావాల్సిన మనకి యూఎస్బి పోర్ట్స్ కావాలి కదా. ఆ పోర్ట్స్ అన్ని ఇవే అనమాట. యూఎస్బి హోస్ట్ అంటే యూఎస్బి పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్కి మనం ఏం కనెక్ట్ చేయొచ్చు, మనం యొక్క స్పీకర్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట, కెమెరాని కనెక్ట్ చేయొచ్చు. సో అలాంటి వాటిని కనెక్ట్ చేయడానికి కావాలి కాబట్టి ఇది కనెక్టివిటీ అన్నాం. ఈ కనెక్టివిటీకి కావాల్సిన యూఎస్బి పోర్ట్స్ ఎన్ని, అండ్ ఈథర్నెట్, డైరెక్ట్ మనకి వైర్డ్ ఇంటర్నెట్ కావాలంటే ఈథర్నెట్ వాడతాం కదా. సో అలాగే ఈథర్నెట్ని కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక పోర్ట్ అనమాట. ఆ మదర్ బోర్డుకు ఉండే పోర్ట్స్ ఇవి. అండ్ ఇక్కడ మన మెమరీ చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు మైక్రో కంట్రోల్ యూనిట్ ప్రోగ్రామ్ స్టోర్ అయి ఉంటాయన్న. ఆ ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు పైథాన్లో ప్రోగ్రామ్ రాస్తా. ఆ పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే నాకు ఒక పీవీఎం కావాలి, పైథాన్ వర్చువల్ మిషన్ కావాలి. అది యాడ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆ ప్రోగ్రామ్ని మనం ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అది యాడ్ ఉంది. అవన్నీ స్టోర్ చేయడానికే
ఈ మెమరీని తీసుకుంటాం. ఈ మెమరీ అనేది NAND NOR మెమరీ అన్న అవ్వచ్చు, లేకపోతే డబుల్ డేటా రేట్ మెమరీ అన్న అవ్వచ్చు. డబుల్ డేటా ఇక్కడ రామ్స్ ఉన్నాయి కదా, DDR రాము 1 అన్న అవ్వచ్చు, 2 సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ఏ రామ్ అన్న అవ్వచ్చు గైస్. ఎలాంటి టైప్ ఆఫ్ రామ్ అన్నా మనం తీసుకోవచ్చు. 4 కూడా ఉంది. సో ఎలాంటి టైప్ ఆఫ్ ఉన్న రాముని తీసుకొని అది దాని యొక్క 32 జీబీయా 64 జీబీయా అలాంటి ఏదో ఒక రాముని తీసుకొని దాంట్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి పెడతాం. ఈ ప్రాజెక్ట్ ఈ IR డివైజెస్ అన్ని వర్క్ అవ్వడానికి ఎలాగా సాఫ్ట్వేర్ పరంగా. సో దానికి ఒక ఇక్కడ విండోస్ అప్లికేషన్ అనేది దేని ఒక దాన్ని మనము ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏది మనం ఇచ్చే కమాండ్స్ అన్నిటిని అర్థం చేసుకోవాలి అండ్ పర్ఫామ్ చేయాలి. అది ఎవరు చేస్తారు? CPU చేస్తుంది. అందుకోసం ఇక్కడ ఒక ప్రాసెసర్ కావాలి కాబట్టి ఒక CPU పెట్టుకుంటాం. ఆ CPU కాన్ఫిగరేషన్స్ అనేవి కూడా మీ ఇష్టం, ఏ CPU వాడతారు అనేది. సో ఏ ప్రాసెసర్ వాడతారు అనేది మీ ఇష్టం, i3, i4, i7 అనేది. సో దీనికి తగ్గట్టు మనకి ఏవి ఈ చిన్న డివైజెస్ కదా ఇవి, ఈ డివైజెస్లో వర్క్ అవ్వడానికి మనకి దానికి సంబంధించిన ప్రాసెసర్ ఉంటాయన్నమాట. మన ల్యాప్టాప్ లాగా i3, i5 ప్రాసెసర్లు కాకుండా దీనికి సంబంధించిన చిన్న ప్రాసెసర్స్ ఉంటాయి. ఆ ప్రాసెసర్ని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ జీపీయూ ఎందుకు యూజ్ అవుతుంది? గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే మనం ఒక డ్రోన్ ఉంది, ఆ డ్రోన్కి కెమెరా ఉంటుంది. ఆ కెమెరా నుంచి వచ్చే ఫొటోస్ అన్నిటిని అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చీకట్లో ఒక ఫోటో ఒకలా వస్తుంది, పగలు తీసే ఫోటో ఒకలా వస్తుంది. అలాంటి గ్రాఫిక్స్ అందరినీ అర్థం చేసుకోవాలి. వీడియో గ్రాఫిక్స్ కానీ ఇమేజ్ గ్రాఫిక్స్ కానీ అన్నిటిని అర్థం చేసుకోవడానికి ప్రాసెస్ చేయడానికి ఒక యూనిట్ కావాలి, ఒక ప్రాసెసర్ కావాలి. ఆ ప్రాసెసరే ఈ జీపీయూ కూడా ఒక డివైస్. ఇది కూడా ఒక కాంపోనెంట్ మనకు ఖచ్చితంగా కావాలి. అండ్ ఆడియో వీడియో ఇంటర్ఫేసెస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను వీడియో తీసిన డ్రోన్లో ఆ వీడియో అనేది నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట. ఆ వీడియో నేను అప్పటికప్పుడే రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్లయితే HDMI కేబుల్ని యూజ్ చేసుకోవచ్చు. HDMI కేబుల్ కూడా మనం హై డెఫినేషన్ మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, అందుకని. అండ్ 3.5mm ఆడియో చూసుకున్నట్లయితే మన ఇయర్ ఫోన్స్ జాక్ ఉంది. మీరు ఇప్పుడు పెట్టుకున్న ఇయర్ ఫోన్స్ జాక్ అనేది 3.5mm ఆడియో జాక్ అనమాట. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు? సౌండ్స్ని దాని నుంచి IR ప్రాజెక్ట్స్ ద్వారా సౌండ్స్ని తీసుకోవచ్చు అనమాట. సో 3.5mm ఆడియో జాక్ అండ్ RCA వీడియో, ఇది కూడా వీడియోకి సంబంధించిందే గైస్. అండ్ స్టోరేజ్ ఇంటర్ఫేసెస్ చూసుకున్నట్లయితే ఈ మెమరీ ఏంటంటే ఇన్బిల్ట్ అనమాట. అంటే మనం ఒక ఏది మదర్ బోర్డ్ ఉంది కదా, దానికి ఇన్బిల్ట్గా మనం ఏం చేస్తున్నాం? రామ్ని మనము దాంట్లో ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం, అంటే దానికి మనం అటాచ్ చేసేస్తున్నాం. బట్ స్టోరేజ్ డివైజెస్ అలా కాదు. స్టోరేజ్ ఇంటర్ఫేసెస్ అనేవి వీ కెన్ క్యారీ ఇట్, అంటే వీ కెన్ పోర్టబుల్, అంటే అది పోర్టబుల్ అనమాట. మనం తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు SD కార్డ్ ఉంది, మెమరీ కార్డ్. ఆ మెమరీ కార్డ్ని మనం ఏం చేయొచ్చు? పోర్టబుల్ అనమాట, క్యారీ చేయొచ్చు. సో మనకు కావాల్సినప్పుడు పెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకొని బయటికి తీసుకోవచ్చు. కాబట్టి ఇవి స్టోరేజ్ డివైజెస్, ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు అనమాట. ఈ SD కార్డ్ కానీ, MMC కానీ, SDIO కానీ. సో దాని పేరు చూడండి, SD అంటే ఏంది? సెక్యూర్ డిజిటల్ అనమాట. MMC అంటే ఏంది? మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. అండ్ SDIO అంటే ఏంది? సెక్యూర్ డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. సో అలాంటి వాటిని యూజ్ చేసుకొని మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఏవి ఇమేజెస్ని కానీ, వీడియోస్ కానీ, డ్రోన్ ద్వారా ఏ వీడియోస్ అయితే జనరేట్ అవుతాయో IR ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చే ఇమేజెస్, వీడియోస్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి SD, MMCలు, ఈ SDIOలు వాడతాం గైస్. అండ్ ఇవి ఒకలా ఉంటే ఇన్పుట్ అవుట్పుట్స్ కావాలి. నేను ఇక్కడ సెన్సార్స్ వాడతా అన్నా, యాక్టివిటీస్ వాడతాం అని చెప్పాను. అవి దేనికి కనెక్ట్ అవ్వాలి? వాటిని కనెక్ట్ చేయడానికి కూడా కొన్ని మనకు కావాలి కదా. ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్ ఏంటంటే ఈ UART కానీ, SPI కానీ, I2C కానీ, CAN కానీ, ఈ 4 మనం వాడి సెన్సార్స్ని, యాక్టివిటీస్ని కనెక్ట్ చేస్తాం అనమాట. దీనికి అంటే మీనింగ్లు చూడండి. ఇక్కడ UART అంటే ఏందనేది యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ ట్రాన్స్మిషన్ పోర్ట్ అనమాట. ఇది కూడా ఒక పోర్ట్. ఈ పోర్ట్కి ఏం చేయొచ్చు? మనం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట, సెన్సార్స్ని, యాక్టివిటీస్ని. అండ్ SA సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ అనమాట. పెరిఫెరల్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ డివైజెసే కదా, హార్డ్వేర్ డివైజెస్. దాన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. దీని కూడా SPI పోర్ట్స్ యూజ్ చేసుకొని, లేకపోతే I2C పోర్ట్స్, CAN పోర్ట్స్, కంట్రోల్ ఏరియా నెట్వర్క్స్ పోర్ట్స్, ఆర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ పోర్ట్స్ అనమాట. దీనికి అన్నింటినీ ఇన్పుట్ అవుట్పుట్స్ని మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో చూసుకున్నట్లయితే నెక్స్ట్ టాపిక్ ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ IoT గైస్. ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ IoT అంటే ఏంటంటే మనము ఇప్పుడు అక్కడ ఏం చేసాం? అక్కడ ఏమర్థమైంది? జనరల్ డివైజెస్ ఏమేం కావాలి, జనరల్ బ్లాక్ ఆఫ్ IR డివైజెస్ నేర్చుకున్నాం. ఇక్కడ ఫంక్షనల్ బ్లాక్స్ ఆఫ్ IR డివైజెస్, IR డివైజెస్ అనేవి ఏ ఫంక్షనాలిటీస్ కలిగి ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, IR అప్లికేషన్లో ఏమేమి ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది ఇక్కడ ఫంక్షనాలిటీస్ చెప్తాయి అనమాట. ఫంక్షన్ బ్లాక్స్ అనేవి ఇక్కడ ఫంక్షన్ బ్లాక్స్లో మీరు చూసుకున్నట్లయితే మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయన్నమాట? 5-6 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 3, ఇక్కడ కింద 3. సో ఫస్ట్ బ్లాక్ వచ్చి డివైస్ అనమాట. డివైస్ అంటే ఏంటంటే మనకున్న డివైజెస్ అన్నిటిని దీన్ని కనెక్ట్ చేస్తాం ఈ బ్లాక్కి. అంటే ఈ బ్లాక్ ఏవైతే సెన్సార్స్, యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కనెక్ట్ అయినా అవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదా, వాటన్నిటిని కనెక్ట్ అయిన వాటిని డివైస్ బ్లాక్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సెన్సార్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక సెన్సార్ ఉంది, ఇది ఒక మదర్ బోర్డ్ అనమాట. ఈ మొత్తాన్ని మనం ఏమంటున్నాం అంటే డివైస్ బ్లాక్ అంటున్నాం. ఈ డివైస్ బ్లాక్లో ఏముంటాయి? There are things and components of IR system. It comprises the devices that provides the sensing and activation. అంటే సెన్సింగ్, యాక్టివేషన్, యాక్షన్స్ పర్ఫామ్ చేయడము, డేటాను తీసుకోవడము.
అలాంటివన్నీ ఎక్కడున్నాయి? డివైస్ యొక్క బ్లాక్లో ఉంటుంది అనమాట. డివైస్ బ్లాక్ యొక్క పనితనం ఏంది? ఫంక్షనాలిటీ ఏంది? డేటాను తీసుకోవాలి, దాని ద్వారా యాక్షన్స్ని పర్ఫామ్ చేయాలి. అదే డివైస్ బ్లాక్ యొక్క యూజ్. దాని యొక్క ఫంక్షనల్, ఇక్కడ ఫంక్షనల్ బ్లాక్స్ అన్నాం. ఐఆర్ట్ బ్లాక్స్లో ఐఆర్ట్ ఐఆర్ట్లో ఉండే ఈ డివైస్ యొక్క బ్లాక్లో ఫంక్షనాలిటీ ఏంటంటే డేటాని తీసుకోవాలి, దాన్ని ఏం చేయాలి? యాక్టివిటీస్ ద్వారా పర్ఫామ్ చేయాలి గైస్, అదనమాట. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ బ్లాక్. ఈ కమ్యూనికేషన్ బ్లాక్లో ఏం చేస్తాం? కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ ఫామ్ చేస్తాం అనమాట. ఇట్ హ్యాండిల్స్ ది ప్రోటోకాల్స్ అండ్ ట్రాన్స్మిట్ ది డేటా టు క్లౌడ్ ఆర్ అదర్ డివైజెస్. ఒక డివైస్ నుంచి ఇది ఒక సెన్సార్ ఉంది, ఇక్కడ ఇంకో సెన్సార్ ఉంది, ఈ సెన్సార్ నుంచి ఇంకో సెన్సార్కి డేటాను పాస్ చేయడము, లేకపోతే ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ ఉంది ఎంసీయూ. సో ఇక్కడ నుంచి ఈ సెన్సార్ ద్వారా తీసుకున్న డేటాని ఈ ఎంసీయూకి పాస్ చేస్తుంది అనమాట. ఎవరు? ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో ఈ కమ్యూనికేషన్ బ్లాక్ అనేది ఫంక్షనాలిటీ ఏంది? ఒక దగ్గర నుంచి డేటాను తీసుకొని ఇంకొక దానికి పంపించాలి ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని. ఇది దాని యొక్క ఆ కమ్యూనికేషన్ బ్లాక్ యొక్క ఫంక్షనాలిటీ. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే సర్వీసెస్ బ్లాక్స్ యొక్క పనితనం ఏంది? దాని యొక్క ఫంక్షనాలిటీ ఏంది? సో ఐఆర్ట్ అనేది సర్వీసెస్ బ్లాక్లో మెనీ సర్వీసెస్ ఉంటాయన్నమాట. అక్కడ ఏం ఇక్కడ కంట్రోల్ ది డివైజెస్. ఏవైతే మన ఐఆర్ డివైజెస్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకొని డివైజెస్ అన్నిటిని మనం మానిటర్ చేయొచ్చు అనమాట. సో వీ కెన్ మానిటర్ ది ఆల్ ఐఆర్ డివైజెస్ని కొన్ని సర్వీసెస్ యూజ్ చేసుకొని మానిటర్ చేయొచ్చు అనమాట. ఈ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సర్వీస్ బ్లాక్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సింపుల్గా మేనేజర్ అనుకోండి. మన కంపెనీకి ఒక మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ చెప్పిన పనులే మనం చేయాలి. ఇక్కడ ఐఆర్ సిస్టమ్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ అనేవాడే మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్లో ఏం చేస్తుందంటే మొత్తం ఐఆర్ ప్రాజెక్ట్ని అదే రూల్ చేస్తుంది అనమాట, మేనేజ్ చేస్తుంది. అండ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ గార్డ్ చూసుకోండి. అథెంటికేషన్ అన్న ఉండాలన్నమాట. ఖచ్చితంగా వాడి డేటా అనే దాన్ని యాక్సెస్ చేసుకోవాలన్నా, ఐఆర్ డివైజెస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే వాడికి ఏం కావాలి? అథెంటికేషన్ అన్నా ఉండాలి, లేకపోతే అథరైజేషన్ మెసేజ్ అన్నా ఉండాలి. కంపల్సరీ అనమాట ఇది. అథెంటికేషన్ అంటే మీ ఫింగర్ ప్రింట్ ఫేస్ లాక్ అనుకోండి, లేకపోతే అథరైజేషన్ మెసేజ్ అంటే ఇప్పుడు మీరు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళాలి, మీకు అథరైజేషన్ మెసేజ్ అంటే ఏంది? మీ కాలేజ్ పర్మిషన్ లెటర్ ఉండాలి, నేను బయటకు వెళ్ళడానికి హెచ్ఓడి పర్మిషన్ ఇచ్చాడు, అలాగా అథరైజేషన్ మెసేజ్ అన్నా ఉండాలి. ఆ మెసేజ్ని మనం మ్యాచ్ చేసుకొని వాడికి అలో ఇస్తాం అనమాట. సో అలాగా. లేకపోతే అప్లికేషన్ బ్లాక్ ఉంది, లాస్ట్ పై నుండి అప్లికేషన్ బ్లాక్లో ఏం జరుగుతుంది? ఇట్ విల్ ప్రొవైడ్ ది ఇంటర్ఫేస్ టు ది యూజర్ టు ఇంటరాక్ట్ విత్ ఐఆర్ సిస్టమ్. ఒక ఐఆర్ సిస్టమ్ని, ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేయడానికి నాకు ఒక అప్లికేషన్ ఉంది, నా ఫోన్లో ఒక యాప్ ఉంది. ఆ యాప్ని అప్లికేషన్ బ్లాక్ అంటున్నాం. ఆ అప్లికేషన్ బ్లాక్ ద్వారా నేను ఒక యూజర్, దాంట్లో ఐఆర్ డివైజెస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ ఇంటర్ఫేస్ టు మీ టు ఇంటరాక్ట్ విత్ ఐఆర్ డివైజెస్. అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? అప్లికేషన్ బ్లాక్ ప్రొవైడ్ చేస్తుంది. అది గైస్. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే సెన్సింగ్ అనమాట. సెన్సింగ్లోనే ఉంది, పదంలోనే మీనింగ్ ఉంది. సెన్సింగ్ అంటే ఏంది? ఇట్ విల్ సెన్స్ ది సిచ్యువేషన్స్, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అనేది సెన్స్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెన్సార్స్. ఈ సెన్సార్స్ అనేవి ఉంటాయి కదా, ఆ సెన్సార్ చుట్టూ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేస్తూ, దాన్ని పర్సీవ్ చేస్తూ, దాని ద్వారా ఏం చేస్తున్నాం? డేటాని మనం కలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఆ ప్రాసెస్ని ఏమంటాం అంటే సెన్సింగ్ అంటాం. సెన్సింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెన్సార్స్. ఓకే, ఇప్పుడు ఒక సెన్సార్ ఉంది, ఆ సెన్సార్ అనేవి పక్కన ఒక ఆబ్జెక్ట్స్ వస్తున్నాయన్నమాట. ఆ ఆబ్జెక్ట్స్ అనేవి దగ్గరగా వచ్చే కొద్దీ అది ఏం చేస్తుందంటే, అమ్మ ఎవరు నా దగ్గరకు వస్తున్నారు, మీరు ఒక ప్రాజెక్ట్ చూసుంటారు, ఐఆర్ ప్రాజెక్ట్ చూసుంటారు అనమాట. మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా ఒక మనిషి రావడము అది ఏం చేస్తుందంటే ఫ్యాన్ తిరగడం కానీ, లేకపోతే డోర్ ఓపెన్ అవ్వడం కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అది ఒక సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ అనేవి ఒక మనిషి కదలికను ఏం చేస్తుంది? గుర్తిస్తుంది అనమాట. దాని ద్వారా ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ సెన్సార్స్ అంటే ఏంది? ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెన్సార్స్. ఇస్ కాల్డ్ సెన్సింగ్. సెన్సార్స్ ఆర్ ద డివైజెస్ దట్ డిటెక్ట్ అండ్ మెజర్ ది ఫిజికల్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ అంటే ఏంది? ఒక టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, గాల్లో చుట్టూరు ఎవరైనా దగ్గరకు వస్తున్నారా, ఏదైనా మూవ్ అవుతున్నాయి ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ గైస్. వీటన్నిటిని ఎవరు డిటెక్ట్ చేస్తున్నారు? సెన్సార్స్ డిటెక్ట్ చేస్తున్నాయి. డిటెక్ట్ చేసి దాన్ని డేటాగా కన్వర్ట్ చేసి దాన్ని పాస్ చేస్తుంది ఎవరికి? ఎంసీయూకి. ఇందాకే నేర్చుకున్నాం ఫేజెస్లో. సెన్సింగ్ లేయర్ కింద ఎంసీయూ లేయర్, ఆ తర్వాత మన కమ్యూనికేషన్ లేయర్, ఆ తర్వాత మనకి పవర్ కన్జప్షన్ లేయర్ ఉంది. సో అలాగా. అండ్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ద సెన్సార్స్ అండ్ ఈస్ దెన్ సెండ్ టు ది ఎంసీయూ. చూడండి, ఎంసీయూకి పంపిస్తున్నాం అనమాట టు ప్రాసెస్ అండ్ డెసిషన్ మేకింగ్ కోసం. అండ్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు వరకు మీకు సెన్సార్స్ అంటే ఏందో ఒక డివైస్ అది సెన్స్ చేస్తుందని అర్థమైంది. మీకు ఇంకా చెప్తాను క్లారిటీగా. టైప్స్ ఆఫ్ సెన్సార్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. టైప్స్ ఆఫ్ సెన్సార్స్ చూడండి.
ఎన్విరాన్మెంటల్ సెన్సార్స్ ఏం చేస్తాయంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్ ఎంత ఉంది, ఎయిర్ క్వాలిటీ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది అనేది గెస్ చేస్తుంది. ఎవరు? ఎన్విరాన్మెంటల్ సెన్సార్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకొక సెన్సార్స్ ఉంది, ఇంకొక టైప్ ఆఫ్ సెన్సార్, ఇంకొక టైప్ ఆఫ్ డివైస్. అదేంటంటే మోషన్ సెన్సార్స్ అనమాట. మోషన్ సెన్సార్స్ అంటే ఒక మనిషి ముందర కదులుతున్నాడా లేదా, ఒక వస్తువు కదులుతుందా లేదా అలాంటి వాటిని డిటెక్ట్ చేసే సెన్సార్స్ ఏమంటామంటే మోషన్ సెన్సార్స్ అంటాం. ఇట్ విల్ డిటెక్ట్ ది మూవ్మెంట్ అండ్ వైబ్రేషన్స్. ఓకే. అండ్ లైట్ సెన్సార్స్. లైట్ సెన్సార్స్ ఏంటంటే ఒక లైట్ యొక్క కలర్ని డిటెక్ట్ చేస్తుంది, దాని యొక్క ఇంటెన్సిటీని డిటెక్ట్ చేస్తుంది, దాని యొక్క వైబ్రెన్సెస్, దాని యొక్క రిఫ్లాక్షన్స్ ఎంత ఉంది, రిఫ్రాక్షన్ మొత్తం కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఎవరు? లైట్ సెన్సార్స్. అండ్ అకాస్టిక్ సెన్సార్స్ ఉన్నాయి. ఈ అకాస్టిక్ సెన్సార్స్ అంటే నాయిస్, సౌండ్స్ ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ చుట్టూ ఉన్న సౌండ్ వేవ్స్ని బట్టి అది దాని యొక్క డేటాను కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డ్రోన్ పోతూ ఉందన్నమాట. ఒక డ్రోన్ అనేది మూవ్ అవుతూ ఉంది గైస్ గాల్లో. ఇక్కడ సడన్ గా ఏదైనా ఒక చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టు ఉందని చెప్పి గుర్తించాలి. ఈ చెట్టుని గుర్తించడానికి ఒక సెన్సార్ పెడతా. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే వైబ్రేషన్ జనరేట్ చేస్తుంది. ఈ వైబ్రేషన్స్ అనేవి ఇక్కడ కట్ అవుతాయి అనమాట. దీన్ని బట్టి చుట్టూ ఒక ఆబ్జెక్ట్ ఉందని చెప్పి డిటెక్ట్ చేయగలుగుతుంది ఎవరు? డ్రోన్ అనేది. సో ఇలాంటి చోట ఇలాంటి సెన్సార్స్ని వాడచ్చు, అకాస్టిక్ సెన్సార్స్ని. అలాంటి సెన్సార్స్ని వాడచ్చు అనమాట. లేదు ఇక్కడ ఒక స్పీకర్ పెట్టా, ఈ స్పీకర్ ద్వారా పాటలు ప్లే చేస్తా. ఈ పాటలు వచ్చే వైబ్రేషన్ ద్వారా, దాని యొక్క నాయిస్ ద్వారా ఈ సెన్సార్ ఏం చేస్తుంది? చుట్టూ దగ్గరలో నాకు ఒక ఆబ్జెక్ట్ ఉందని చెప్పి ఎంసీయూకి పంపిస్తుంది. ఆ ఎంసీయూ ఏం చేసింది? దీని డైరెక్షన్ మారుస్తుంది అనమాట. నేరుగా పోతే ఒక ఆబ్జెక్ట్ ఉంది, సైడ్కి వెళ్ళు అని. సో ఇలా గైస్, ఇలాంటి దాంట్లో కూడా అకాస్టిక్ సెన్సార్స్ని యూజ్ చేస్తాం. అండ్ ప్రెజర్ సెన్సార్. ప్రెజర్ అంటే ఏంది? మనం ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేయడం, ఎక్కువ మనకు అక్కడ ఒక ఫోర్స్ క్రియేట్ అయితే ఒక ప్రెజర్ అనేది క్రియేట్ అయితే దాన్ని స్ట్రెస్ ఫీల్ అవుతాం. స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా ప్రెజర్ అంటాం కదా, ఎక్కువ ఒత్తిడి లోన్ అవ్వకూడదు. అలాంటి వాటిని కూడా సెన్సార్ డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. చూడండి, మెజరింగ్ ఫోర్సెస్, ప్రెజరు, స్ట్రెస్, అలాంటి వాటిని కూడా ఒక సెన్సార్ గుర్తించగలుగుతుంది. అండ్ సమ్ కామన్ టెక్నాలజీస్ యూజ్ ఇన్ ది ఐఓటీ. దేనికోసం? సెన్సింగ్ కోసం యూజ్ చేసే ఒక కామన్ టెక్నాలజీస్. చూడండి, ఒక సెన్సార్ ఏం చేస్తుందని చెప్పి ఒక డేటాని కలెక్ట్ చేస్తుంది. ఏ ఫామ్లో కలెక్ట్ చేస్తుంది? అనలాగ్ ఫార్మ్లో కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన డేటాని నేను ఒక ఎంసీయూ ప్రోగ్రామేటికల్గా దాన్ని నేను అండర్స్టాండ్ చేసుకోవాలనుకున్నట్లయితే నాకు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలి? డిజిటల్ డేటా కావాలి. సో నాకు వచ్చిన డేటా ఏమో అనలాగ్ డేటా. సో నేను దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? డిజిటల్ డేటాలో కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని కన్వర్ట్ చేయడానికి నాకు ఎవరున్నారంటే ఇక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఏడీసీ అని. ఇది ఏం చేస్తుందంటే అనలాగ్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి అనమాట. ఈ సిగ్నల్స్ని దేంట్లో కన్వర్ట్ చేస్తుందంటే డిజిటల్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. దేంట్లో కన్వర్ట్ చేస్తుంది? డిజిటల్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేస్తుంది. దీని ద్వారా మనం ప్రోగ్రామేటికల్గా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ డిజిటల్ డేటాని. డిజిటల్ డేటా అంటే బైనరీ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది అనుకోండి. ఆ బైనరీ ఫార్మేట్ని మనం దేంట్లోకి, డెసిమల్లోకైనా క్యారెక్టర్స్లోకైనా కన్వర్ట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాంటి వాటికి ఈ ఏడీసీ యూజ్ అవుతుంది. అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఏదైతే డిజిటల్ డేటా వచ్చిందో తర్వాత మనం ప్రాసెస్ చేయాలి కదా, దానికోసం ప్రాసెస్ అండ్ అనలైజ్ ది డిజిటల్ సెన్సార్ డేటా. సెన్సార్ ద్వారా వచ్చే డిజిటల్ డేటాను కూడా దీన్ని ఒకవేళ డైరెక్ట్ డిజిటల్ సెన్సార్ డేటా కానీ మనం తీసుకున్నట్లయితే దాన్ని కూడా ఇదేం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది అనమాట. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. అండ్ యాక్చుయేషన్. సెన్సింగ్ యాక్చుయేషన్. యాక్చుయేషన్ అంటే ఏంది? ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ది సెన్సార్ డేటా అనమాట. ఒక సెన్సార్ డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి యాక్షన్స్ పర్ఫామ్ చేయడం. చూడండి, ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ ది డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ద సెన్సార్స్ ఏవైతే కలెక్ట్ చేశాయో దాన్ని బట్టి యాక్షన్స్ పర్ఫామ్ అవుతాయి. యాక్టివేటర్స్ పర్ఫామ్ యాక్చుయేషన్స్ టాస్క్. ఒక యాక్టివేషన్ అంటేనే టాస్క్ పర్ఫామ్ చేయడం అనమాట. అండ్ యాక్టివేటర్స్ అంటే ఏమి? అవి ఆల్సో డివైజెస్. అవి కూడా ఒక డివైజెస్ అనమాట. చూసుకున్నట్లయితే దాంట్లో టైప్స్ తెలియాలి కదా మీకు. నాకు అక్కడ టైప్స్ ఏం తెలుసుకున్నాం? అక్కడ మనం ఎన్విరాన్మెంటల్ సెన్సార్స్ నేర్చుకున్నాం, అకాస్టిక్ సెన్సార్స్ నేర్చుకున్నాం, అండ్ సెన్సార్స్ నేర్చుకున్నాం. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివేటర్స్ ఉంటాయి. ఇవి కూడా డివైజెసే. ఇవి అవుట్పుట్ డివైజెస్, అవి ఇన్పుట్ డివైజెస్ అనమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ యాక్టివేటర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది ఎలక్ట్రిసిటీ. సో ఇట్ విల్ పాస్ వన్ ఎలక్ట్రిసిటీ టు ది యాక్టివేటర్స్ ఎవరైతే మనకి ఇక్కడ ఇంకొక డివైజెస్ యాక్టివేటర్స్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పీకర్ ఉంది, ఆ స్పీకర్ అనేది ఒక యాక్టివేటర్ కనెక్ట్ చేస్తున్నా. ఈ యాక్టివేటర్ ద్వారా ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది అనమాట. దాని ద్వారా ఆ స్పీకర్ ద్వారా నేను సౌండ్ మోగించవచ్చు. చూడండి, ఇక్కడ కంట్రోల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సచ్ యాజ్ స్విచ్చింగ్ లైట్స్ కానీ అప్లయన్సెస్ ఆన్ ఆఫ్ చేయడం కానీ ఈ ఎలక్ట్రిక్ యాక్టివేటర్స్ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ యాక్టివేటర్కి రిలేని కనెక్ట్ చేస్తారు, రిలే స్విచ్ని. ఈ రిలే స్విచ్ ఏదైతే ఉందో ఈ రిలే స్విచ్ని దీనికి కనెక్ట్ చేస్తా. దీని ద్వారా ఈ రిలే స్విచ్ ద్వారా నేను ఏం చేస్తా? ఒక ఎలక్ట్రానిక్ అప్లయన్స్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు అనమాట, ఎలక్ట్రిక్ సిగ్నల్ పాస్ చేసి. సో ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఎవరు పాస్ చేస్తున్నారు? ఈ ఎలక్ట్రిక్ యాక్టివేటర్ అనేది పాస్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది సెన్సార్స్ డేటా.
అండ్ మెకానికల్ అంటేనే మూవింగ్ ఆబ్జెక్ట్స్ అనుకోండి. మెకానికల్ తయారు చేసే కార్ అయినా మూవ్ అవుతుంది, ఏం తయారు చేసినా మెకానికల్ ఒకటి మూవ్ అవుతుంది, ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది. కాబట్టి మెకానికల్ అంటే మూవింగ్ గుర్తు రావాలి. సో మూవ్ ఆర్ మ్యానిపులేటింగ్ ది ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఒక ఐఆర్ డివైస్ ని ఇక్కడ నుంచి కొంచెం దూరం మూవ్ చేయాలి బేస్డ్ ఆన్ ది సెన్సార్స్ డేటా. అలాంటి పర్ఫామ్ చేయడానికి మనం ఎవరిని వాడతాం? మెకానికల్ యాక్టివిటీస్ వాడతాం. ఈ మెకానికల్ యాక్టివిటీస్ ద్వారా ఒక ఐఆర్ ప్రాజెక్ట్ కి చక్రాలు ఉన్నాయి. కార్స్, మనకి కార్ వచ్చింది కదా ఆటోమేషన్, ఒక కారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్, దాని కార్స్ ని కూడా మనం చక్రాలను కూడా కంట్రోల్ చేస్తాం. దాని యొక్క స్పీడ్ ని కానీ దాని యొక్క మూవ్మెంట్ ని కానీ అన్నింటినీ ఎలా? మెకానికల్ యాక్టివిటీస్ ద్వారా. సో అలా గైస్. అండ్ థర్మల్ యాక్టివిటీస్ ఉంది. థర్మల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే థర్మోస్టాట్ ఉంది. థర్మోస్టాట్ అనేది థర్మల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే రూమ్ యొక్క టెంపరేచర్ ని నేను ఎప్పుడు ఒకేలా ఉండాలనుకున్నట్లయితే బయట వాతావరణం బట్టి దాని టెంపరేచర్ ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట ఆటోమేటికల్లీ. ఎవరు? థర్మోస్టాట్ అనేది. సో ఇక్కడ థర్మల్ యాక్టివిటీస్ ద్వారా నేను పర్ఫామ్ చేయొచ్చు. ఎలాగా? కంట్రోల్ ది టెంపరేచర్ సచ్ యాజ్ హీటింగ్, కూలింగ్ సిస్టమ్స్. మనం ఒక హీటింగ్ సిస్టమ్, ఒక రూమ్ యొక్క టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది సెన్సార్స్ డేటా. సెన్సార్స్ డేటా అంటే ఏంది? ఇట్ విల్ సెన్స్ ది ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్. ఒక బయట ఉన్న టెంపరేచర్ ని అండర్స్టాండ్ చేసుకొని రూమ్ యొక్క టెంపరేచర్ ని ఆటోమేటిక్ గా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు? థర్మోస్టాట్ అన్న. ఈ థర్మోస్టాట్ అనేది. ఓకే. అండ్ అకాస్టిక్ యాక్టివిటీస్. అకాస్టిక్ అంటేనే నాయిస్ ఆర్ సౌండ్ అని చెప్పాను. ఇది ప్రొడ్యూసెస్ సౌండ్ సచ్ యాజ్ స్పీకర్స్. ఒక స్పీకర్స్ లో నుంచి నేను ఒక సౌండ్ ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. మా ఇంటి పైన ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ నిండిపోతే ఇక్కడ కింద ఒక అలారం మోగాలన్నమాట. అది ఎక్కడ చేస్తున్నా? ఒక యాక్టివేటర్ అనేది అక్కడ సెన్స్ చేసింది, అరే నీళ్ళు నాకు టచ్ అయ్యాయి అని ఒక సిగ్నల్, ఒక డేటాని పంపించింది. ఆ డేటాని యాక్టివేటర్ అండర్స్టాండ్ ఎంసీ ప్రాసెస్ చేసి యాక్టివేటర్కి ఒక సిగ్నల్ పాస్ చేసింది, టర్న్ ఆఫ్ చేయి మోటార్ని అని. అప్పుడు ఆ యాక్టివేటర్ ఏం చేసింది? ఆ అప్లయన్స్ కి ఒక సిగ్నల్ పంపిస్తుంది, టర్న్ ఆఫ్ ది మోటార్ అని. ఆ మోటార్ ఎవరు రిలే స్విచ్ ఆ అప్లయన్స్ యొక్క స్విచ్ ఏం చేస్తుంది? ఆఫ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్. అకాస్టిక్ యాక్టివేటర్స్ అనేవి అలా యూజ్ అవుతాయి, మేకింగ్ ది సౌండ్స్ అనమాట. అండ్ సమ్ యాక్టివేషన్ టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ ది ఐఓటీ. ఇందాక అక్కడ సెన్సింగ్ కి చూసాం, ఇప్పుడు ఇక్కడ యాక్టివేషన్ చూడాలన్నమాట. డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్. అక్కడ అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చేసరికి డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ చేయాలి. ఎందుకంటే మనకి డేటా అనేది ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్ గానే పోవాలన్నమాట. ఎందుకు? హార్డ్వేర్ డివైస్ కాబట్టి. సో దానికి మనము డిజిటల్ టు అనలాగ్ కన్వర్ట్ చేయాలి గైస్. అండ్ పల్స్ విత్ మ్యానిపులేషన్. మాడ్యులేషన్ అంటే ఏంటంటే నీ పల్స్ ని మాడిఫై చేస్తాం. ఎలా అంటే కంట్రోల్ ది స్పీడ్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టివేటర్స్. ఇప్పుడు యాక్టివేటర్స్ లో మీరు ఫ్యాన్ తీసుకుంటే ఫ్యాన్ స్పీడ్ ని కంట్రోల్ చేయాలనుకోండి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? దాని యొక్క ఆటోమేటిక్ గా మనకు అక్కడ రెగ్యులేటర్ ఉంటుంది. ఆ రెగ్యులేటర్ తిప్పితే మనకి ఏమవుతుంది? ఫ్యాన్ యొక్క స్పీడ్ కంట్రోల్ అవుతుంది. ఒక లైట్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించాలి, దానికి పంపించే పవర్ యొక్క మనము పవర్ ని కానీ తగ్గిస్తే దానికి ఒక వోల్టేజ్ మనం పంపించే వోల్టేజ్ తగ్గిస్తే అక్కడ ఆటోమేటిక్ గా ఏమవుతుంది? దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట. అలాంటి వాటిని మనం మాడ్యులేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఇది ఒక టెక్నాలజీ. దేని యూజ్ చేసుకొని చేస్తాం? పల్స్ విత్ మాడ్యులేషన్ అనే టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం వీ కెన్ కంట్రోల్ ది స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్స్ అండ్ మోటార్స్ అనమాట. సో అది గైస్. అండ్ బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్. మీకు ఆల్రెడీ కంప్యూటర్ నెట్వర్క్స్ యూనిట్ ఆల్రెడీ సబ్జెక్ట్ అయిపోయింది. సో ఆ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి గైస్. దాంట్లో ఉన్న ప్రోటోకాల్సే ఉంటాయి, దాంట్లో ఉన్న టోపాలజీసే ఉంటాయి. సో మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ కొంచెం ఐడెంటిఫై అయి ఉన్నా మీకు చాలా ఈజీగా ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోతారు. అంటే ఈ యూనిట్ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నుంచి వచ్చే టాపిక్స్ అన్ని కూడా. సో మీకు ఇంకా కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ మీకు అర్థం కాకుండా, అండ్ ఇక్కడ నేను బ్రీఫ్ గా చెప్తాను, మీకు ఇంకా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా మన ఛానల్లో ఆల్రెడీ కంప్యూటర్ నెట్వర్క్స్ ప్లేలిస్ట్ ఉంది గైస్. కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి ఇక్కడ దీంట్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా నేను క్లియర్ కట్ గా చెప్పాను. ఇక్కడ నేను బ్రీఫ్ గా చెప్తాను, మీకు ఇంకా కంప్లీట్ గా కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి రెఫర్ చేయండి గైస్. అండ్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ ఆల్సో, మన ఛానల్ పెట్టిందే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం ఈజీగా పాస్ అవడానికి. సో రెఫర్ దోస్ వీడియోస్ టు పాస్ యువర్ ఎగ్జామ్ గైస్. అండ్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్. సో బేసిక్ ఆఫ్ నెట్వర్కింగ్ చూసుకున్నట్లయితే నెట్వర్కింగ్ రెఫర్స్ వెన్ ఎవర్ యూ గెట్ ఎ నెట్వర్క్ వర్డ్. ఆ నెట్వర్క్ అంటే ఏంటంటే కలెక్షన్ అనుకోండి. నీకు గ్రూప్ ఆఫ్ పీపుల్ నీకు బాగా తెలుసు, చాలా మంది తెలుసు అనుకో, నీకు పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు. అలాగే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయ్యి దాని యొక్క డేటాని కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని దాని యొక్క రిసోర్సెస్ షేర్ చేసుకుంటే దాన్ని ఏమన్నాము? కంప్యూటర్ నెట్వర్క్ అన్నాం. ఇక్కడ ఏంది? బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇంది ఐఆర్ట్ లో ఏముంటాయి? ఐఆర్ట్ డివైజెస్ ఉంటాయి. సో ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐఆర్ట్ డివైజెస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ టు షేర్ ది డేటా. ఇక్కడ ఏంది? ఐఆర్ డివైజెస్ అనేవి మల్టిపుల్ డివైజెస్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి దాని మధ్య కమ్యూనికేషన్ ఫామ్ చేసుకున్నాయి అండ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి. దాన్నే ఐఆర్ నెట్వర్కింగ్ అంటాం అనమాట. చూడండి, నెట్వర్కింగ్ రెఫర్స్ టు ది కమ్యూనికేషన్ బిట్వీన్ ఐఆర్ డివైజెస్, గేట్వేస్ అండ్ అదర్ డివైజెస్ అనమాట. ఓకే. అండ్ ఐఆర్ డివైస్ యూజెస్ వేరియస్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ అండ్ టెక్నాలజీస్ టు ఎక్స్చేంజ్ డేటా. ఇవి ఏం యూజ్ చేస్తాయి? వేరియస్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాయి. ఆ ప్రోటోకాల్స్ ఏందనేది నెక్స్ట్ టాపిక్ గైస్, నెక్స్ట్ నేర్చుకుందాం.
అండ్ గేట్వేస్ అంటే ఏంది? గేట్వేస్ అనేది ఒక నెట్వర్కింగ్ హార్డ్వేర్ డివైస్. ఇట్ విల్ కనెక్ట్ ది హోల్ నెట్వర్క్ ఇంటూ ది ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. చూడండి, దీస్ ఆర్ ద డివైజెస్ దట్ కనెక్ట్ ది ఐఆర్ డివైజెస్ టు ది ఇంటర్నెట్ కి ఐఆర్ డివైజెస్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఎవరు? ఈ గేట్వే అనే ఒక డివైస్ అనేది. అండ్ లేకపోతే అదర్ నెట్వర్క్స్ తో కనెక్ట్ చేస్తుంది. ప్రోటోకాల్ అంటే ఏంది? ఈ ప్రోటోకాల్స్ కంపల్సరీ పాటించాలి అంటారు ఏదైనా ఒక పండుగలు వస్తే. ఆ ప్రోటోకాల్స్ అంటే ఏంది? ఈజ్ ఎ స్టాండర్డైజ్డ్ రూల్స్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ఆ రూల్స్ ని నువ్వు ఆ రోజు పాటించాలి. నువ్వు పాటించలేదనుకో యూ విల్ బి పనిష్డ్. అలాగే ఇక్కడ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ రూల్స్ అని ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారమే ఆ డేటా అనేది ఆ ఫార్మేట్ లో కన్వర్ట్ అయ్యి ఆ ఫార్మేట్ లో డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ కి రీచ్ అవుతుంది అనమాట. అలాంటి ప్రోటోకాల్స్ అనే వాటివి చాలా ఉన్నాయన్నమాట మనకి, నెట్వర్క్ ప్రోటోకాల్స్ అనేవి. సో ప్రోటోకాల్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్ చూడండి గైస్, మనకి నెట్వర్క్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఒక నెట్వర్క్ అనేది మీకు ఒక ఆన్లైన్ ద్వారా ఉండొచ్చు, ఆఫ్లైన్ లో ఉండొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైర్డ్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుంది, అండ్ ఇంకా ఏమున్నాయి? షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ ఉంది, లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ ఉంది. సో ఇక్కడ ఉండే నేను అమెరికాలో ఉండే వ్యక్తితో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నా. సో ఇది లాంగ్ డిస్టెన్స్ అనమాట. సో లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్. ఇక్కడ ఉండే నేను ఈ ఊర్లో ఉండే ఇంకెక్కడో ఉండేవాడిని కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నా వాడితో, షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్. అలా కాకుండా ఒకే చోట ఒకే ప్లేస్ లో ఇక్కడ ఉన్న ప్లేస్ లో సమ్ డివైజెస్ తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నా. సో ఇలాంటి సమ్ డివైజెస్ ని కమ్యూనికేట్ చేయడానికి నా దగ్గర వైర్లు ఉన్నాయి. సో వైర్డ్ తో పోవచ్చు, వైర్లెస్ తో పోవచ్చు. సో వైర్లెస్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే ఈ వైర్డ్ నెట్వర్క్ చూద్దాం. వైర్డ్ నెట్వర్కింగ్ ఏముంటుంది? ఇథర్నెట్ ఉంటుంది, యూఎస్బి ఉంటుంది, సీరియల్ కమ్యూనికేషన్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే ఇథర్నెట్, యూఎస్బి ఇవి కూడా పోర్ట్స్. ఈ పోర్ట్స్ కి మనం ఏం చేయొచ్చు? మన స్పీకర్ ని కనెక్ట్ చేయొచ్చు, మౌస్ కనెక్ట్ చేయొచ్చు, కీబోర్డ్ కనెక్ట్ చేయొచ్చు. కీబోర్డ్ కనెక్ట్ చేస్తే మనం ఇన్పుట్ ఇవ్వచ్చు, మౌస్ ఇచ్చి దాని ద్వారా కూడా ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనం ఇచ్చే దాని ఒక డేటాని ఇచ్చినట్టే కదా. ఒక ఇన్పుట్ ఇస్తున్నామంటే మనం డేటాని ఇస్తున్నాం ఎవరికి? మన కంప్యూటర్ కి. సో ఇక్కడ కీబోర్డ్ అనేది సోర్స్, ఇక్కడ నుంచి డేటా అనేది ఎవరికి? డెస్టినేషన్ ఎవరు? కంప్యూటర్ లోకి వెళ్తుంది అనమాట. ఇది కూడా ఒక ప్రోటోకాల్. దేని ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది? యూఎస్బి అనే ప్రోటోకాల్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇంకా ఇథర్నెట్ ద్వారా కూడా మన డేటా అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు చూసుకున్నట్లయితే వైర్లెస్ నెట్వర్కింగ్ ఏమున్నాయి? వైఫై ఉంది, మన బ్లూటూత్ ఉంది. బ్లూటూత్ లో కూడా మీ ఫోన్ లో ప్లే చేసే పాట నా హెడ్సెట్ లో ప్లే అవుతుంది. హౌ? డేటా అనేది అక్కడ ఆ సోర్స్ నుంచి ఈ బ్లూటూత్ అనే ఈ డెస్టినేషన్ యొక్క దీంట్లో ఉన్న చిప్లోకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని? బ్లూటూత్ అనే టెక్నాలజీ యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న టెక్నాలజీ ప్రోటోకాల్స్ బ్లూటూత్ అనే ప్రోటోకాల్లో ఉన్న టెక్నాలజీస్ యూజ్ చేసుకొని డేటా అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అండ్ సెల్యులర్ నెట్వర్క్స్ అంటే మన యొక్క 1G 2G 3G 4G అంటే మన ఫోన్ యొక్క నెట్వర్క్స్ యూజ్ చేసుకొని కూడా డేటాని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కదా. ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇంకొకరితో మాట్లాడుతున్నాం, డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సెల్యులర్ నెట్వర్క్స్ యూజ్ చేసుకొని కూడా మనం డేటా అనే దాన్ని ఈజీగా ఫాస్ట్ వేలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనకి 1Gకి ఇప్పుడు 1Gకి 5Gకి మీకు తేడా తెలుసు. 5G యూజ్ చేసుకుంటే ఫాస్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా గైస్. అండ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ లో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంటుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని చెప్పి రెండు ఉంటాయి. సో ఈ రెండు కూడా మీకు చూసుకున్నట్లయితే కూడా రేడియో అనేది ఒక ఊర్లో ఉన్న రేడియో అనేది ఆ ఊరు వరకే వస్తుంది అనమాట. ఇంకొక ఊరికి పోతే ఆ రేడియో అనేది అక్కడ సిగ్నల్స్ రావు. సో అక్కడ ఆ రేడియో ప్లే అవ్వకపోవచ్చు, ఎందుకంటే అవన్నీ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ కోసం వాడుతున్నాం. అంటే ఒక ఊర్లో వార్తలన్నీ ఆ ఊరు వరకే వస్తాయి. అంటే కానీ నెక్స్ట్ ఇంకొక ఊర్లో పోయి ఆ రేడియో ప్లే చేస్తే ఆ 93.5 FM ఉంది, తిరుపతిలో ఉంది, అది హైదరాబాద్కి వస్తుందా? రాదేమో, ఎందుకంటే షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ ఉంది. ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ లో కూడా అప్డేట్ అయి ఉండొచ్చు అనమాట. లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ మనం చూసుకున్నట్లయితే శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది. ఈ శాటిలైట్ అనేది స్పేస్ లో ఉంటుంది. సో దాని ద్వారా మనం వరల్డ్ లో ఎక్కడున్నా కూడా ఆ శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు ఇది లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ అన్నాం గైస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్, ఈ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ కూడా చాలా ఈజీ అనమాట. స్పీడ్గా లాగుతాం చూడండి, ఇంకా ఎక్కువ చూద్దు మనకి. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇన్పుట్ ప్రోటోకాల్ గైస్. దిస్ ఇస్ వన్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ అంటే ఏంది? స్టాండర్డైజ్డ్ రూల్స్ ఉంటాయి, ఒక ఫార్మేట్ ఉంటుంది. ఇక్కడ ఒక సోర్స్ ఉందన్నమాట. ఈ సోర్స్ అనేది ఈ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ నుంచి వచ్చిన డేటాని నేను ఇక్కడ MCU ఉంది, ఈ MCUకి నేను ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ఈ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఉన్న డేటా అనేది ఇక్కడికి పోవాలంటే ఏం చేయాలి? ఒక ప్రోటోకాల్ యూజ్ చేసుకొని డేటా అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. వైర్డ్ అన్నా వైర్లెస్ అన్నా. వైర్డ్ అంటే మనం ఏం యూజ్ చేసుకోవచ్చు? యూఎస్బి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వైర్డ్ కాకుండా వైర్లెస్కి పోవాలనుకున్నట్లయితే బ్లూటూత్, వైఫై ద్వారా కూడా పంపించవచ్చు అనమాట. వాటిలో ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ప్రోటోకాల్స్. ఆ డిఫరెంట్ ప్రోటోకాల్స్ లో ఫస్ట్ వన్ వచ్చి TCP/IP ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ది డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అనమాట. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీనికి
టీసీపీ బై ఐపీ అని ఎందుకు రాస్తామంటే ఐపీ అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ విచ్ విల్ ఫైండ్ ది డెస్టినేషన్. నువ్వు దేనికైతే ఫైండ్ అవుట్ పంపించాలనుకుంటున్నావో దాని యొక్క డెస్టినేషన్ ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసి ఈ టీసీపీకి ఇస్తుంది. ఆ డెస్టినేషన్కి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ సోర్స్లో ఉన్న డేటాని డెస్టినేషన్కి పంపిస్తుంది గైస్. అంతే. ఇక్కడ సోర్స్లో ఇక్కడ ఏం చేసింది, టెంపరేచర్ 40 ఉందని చెప్పి డిటెక్ట్ చేసింది. ఆ డిటెక్ట్ చేసిన డేటాని ఎంసీయూకి పంపించాలి. ఆ పంపించడానికి వాడే ప్రోటోకాలే ఈ టీసీపీ ఐపీ ప్రోటోకాల్. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏమవుతుందంటే ఖచ్చితంగా డేటా అనేది రీచ్ అవుతుంది అనమాట ఎవరికి, డెస్టినేషన్కి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ రిలయబుల్ అంటే ఖచ్చితంగా డెస్టినేషన్కి ఇట్ విల్ గ్యారంటీ ద డెలివరీ ఆఫ్ ప్యాకెట్స్. చూడండి, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ అండ్ యూజెస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టు ఐడెంటిఫై ది డెస్టినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్ లెస్ ప్రోటోకాల్. మీరు కనెక్షన్ ఓరియంటెడ్ అంటే వైర్తో కనెక్షన్ పెట్టి పంపించవచ్చు, లేదా వైర్లెస్తో కూడా పంపించవచ్చు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ కనెక్షన్ ఓరియంటెడ్ ఆర్ కనెక్షన్ లెస్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ మోర్ రిలయబుల్ బికాస్ ఇట్ విల్ గ్యారంటీ ది డెలివరింగ్ ఆఫ్ ప్యాకెట్స్. డెస్టినేషన్ ఖచ్చితంగా డేటా వెళ్తుంది అని ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది కాబట్టి ఇట్ ఈస్ రిలయబుల్. అండ్ ద ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ అడ్రసింగ్ ది డెస్టినేషన్ అండ్ రూటింగ్ అనమాట. ఏది ఐపీ ప్రోటోకాల్ ఇందాకే చెప్పా. అండ్ యూడిపి ప్రోటోకాల్ ఉంది. యూడిపి ప్రోటోకాల్ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్స్ అనమాట. ఈ డేటాగ్రామ్స్ ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ టు ట్రాన్స్మిట్ ది డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. బట్ ఇట్ డజంట్ గివ్ ది గ్యారంటీ ద డెలివరింగ్ ఆఫ్ ప్యాకెట్స్. నీకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డేటా అనేది అక్కడికి వెళ్తారా అని చెప్పి ఇది గ్యారంటీ ఇవ్వదు. దట్స్ వై ఇట్ ఈస్ అన్రిలయబుల్ ప్రోటోకాల్ and it does not give guarantee of delivering packets and it doesn't give the acknowledgement also. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సోర్స్కి ఇక్కడ ఉన్న సెన్సార్ నుంచి ఇక్కడ ఎంసీయూకి డేటా పంపించా. డేటా వచ్చిందా లేదా అనేది నాకు ఎలా, పోయిందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? వీడు నాకు ఏదైనా ఒక మెసేజ్ పంపించాలి కదా. దీన్ని మనం ఏమంటామంటే అక్నాలెడ్జ్మెంట్ అంటాం అనమాట. ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా ఎవరు యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేవాడు. అసలు ఆ అక్నాలెడ్జ్మెంట్ డేటా వచ్చిందా చెప్పడు, అసలు రీచ్ అయిందా తెలియదు, ఏదో ఇక్కడ డేటా పంపించా అంతే. అలా అనుకున్నప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ యూజ్ చేసుకోవాలి. నాకు పోయిందా లేదా తెలియదు, నేను పంపించా అంతే. అలాంటప్పుడు ఇది లేదు, పోయిందని తెలియాలి, ఖచ్చితంగా రీచ్ అవ్వాలనుకుంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యూజ్ చేసుకోవాలి. అండ్ కన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్. కన్స్ట్రైన్డ్ మీనింగ్ ఏంటంటే ఒక రెస్ట్రిక్టెడ్ అనమాట, రెస్ట్రిక్టెడ్ అప్లికేషన్ ప్రోటోకాల్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈజ్ ఎ లైట్ వెయిట్ ప్రోటోకాల్ అండ్ బైనరీ ప్రోటోకాల్ డిజైనర్ ఫర్ కాన్స్ట్రైన్డ్ నెట్వర్క్స్. కాన్స్ట్రైన్డ్ నెట్వర్క్స్ అంటే ఏంది, రెస్ట్రిక్టెడ్ నెట్వర్క్స్ అంటే పర్టికులర్ థింగ్స్ కోసం పర్టికులర్ రూల్స్ పెట్టుకొని ఒక స్పెసిఫిక్ రూల్స్ పెట్టుకొని తయారైన నెట్వర్క్స్ కోసం వాడేది. అలాంటి టైప్ ఆఫ్ నెట్వర్కే ఈ ఐఆర్ డివైజెస్ అనమాట. ఐఆర్ సిస్టమ్స్ లో కూడా ఈ కాన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు. దేనికంటే దీనికి కూడా సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, సమ్ సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. అందుకోసం ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ ఫర్ ద డేటా ఎక్స్చేంజ్ అండ్ రిమోట్ మానిటరింగ్. నెక్స్ట్ చూడండి గైస్, సిమిలర్ టు హెచ్టిటిపి ప్రోటోకాల్. బైనరీ ప్రోటోకాల్ అంటే ఏంది, 2 ఉంటే మనం బైనరీ అంటాం. ఇక్కడ బైనరీ అంటే ఎందుకన్నారంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనమాట. ఒక డేటాని మనం రిక్వెస్ట్ చేస్తాం, దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి వాటిని బైనరీ ప్రోటోకాల్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, సిమిలర్ టు హెచ్టిటిపి ప్రోటోకాల్ బట్ ఫర్ లో పవర్ లో బ్యాండ్ విత్ నెట్వర్క్స్ అనమాట. అంటే లో బ్యాండ్ విత్ ఉంటుంది, లో పవర్ కన్సప్షన్ ఉండే ఎక్కడైతే సిస్టమ్స్ ఉంటాయో ఆ సిస్టమ్స్ లో దీన్ని వాడతాం. దీనికన్నా ఎక్కువ బ్యాండ్ విత్ తో మనం డేటాను పాస్ చేయాలనుకున్నట్లయితే హెచ్టిటిపి వాడతాం. అది గైస్. అండ్ మెసేజ్ క్యూయింగ్ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఈ మెసేజ్ గివింగ్ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే, నా వీడియో చూస్తున్నారు, నేను మీకు ఒక ఇన్పుట్ ఇస్తున్నా, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ ఏంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మెసేజ్ గివింగ్ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఎ లైట్ వెయిట్ పబ్లిష్ సబ్స్క్రైబ్ ప్రోటోకాల్. చూడండి, ఒకటి ఇస్తాంది, ఒకటి తీసుకుంటుంది. అంటే బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే నేను డేటాను పంపిస్తా, నువ్వు నాకు డేటా పంపించచ్చు. నేను మళ్ళీ మీరు నాకు ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్లో పెడతారు, నేను దానికి రిప్లై ఇవ్వచ్చు. సో బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. అలాంటి టైప్ ఆఫ్ ప్రోటోకాలే ఎంక్యూటీటీ, విచ్ ఈస్ డిజైనర్ ఫర్ ఐఆర్ డివైజెస్ అండ్ లో బ్యాండ్ విత్ నెట్వర్క్స్. ఇది కూడా లో బ్యాండ్ విత్ నెట్వర్క్స్ కే డిజైన్ చేశారనమాట. అండ్ ఎనేబుల్స్ ది బై డైరెక్షనల్ కమ్యూనికేషన్. చూడండి, ఇప్పుడు సోర్స్ ఉన్నది, డెస్టినేషన్ ఉన్నది, ఇక్కడ నుంచి వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఈ పక్క నుంచి వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి 2 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఎవరు, ఈ యొక్క ప్రోటోకాల్ అనేది. అండ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి ప్రోటోకాల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, వెబ్ బేస్డ్ ప్రోటోకాల్ అనమాట ఇది. అంటే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, ఆ వెబ్సైట్ సర్వర్లో ఉన్న డేటాను తీసుకొని వచ్చి లోడ్ చేసి వెబ్సైట్లో పెడుతుంది, అవునా. సో ఇది అలాంటి టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అనమాట. దీనికి 2 ఉంటాయి అనమాట ఆపరేషన్స్, రిక్వెస్ట్, రెస్పాన్స్. నేను ఒకటి అడిగితే దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చేదాన్ని రెస్పాన్స్ అంటాం. ఇప్పుడు నాకు ఈ డేటా కావాలని చెప్పి నేను అడుగుతున్నా ఒక వెబ్సైట్ని, ఆ వెబ్సైట్ ఎక్కడికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది. ఆ సర్వర్, ఈ ప్రోటోకాల్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ సర్వర్ ఇచ్చిన డేటా రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ని తీసుకొని వచ్చి వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంది. దానికోసం యూజ్ చేసే ప్రోటోకాలే హెచ్టిటిపి ప్రోటోకాల్ గైస్.
సో చూడండి ఇక్కడ ఏ వెబ్ బేస్డ్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ డివైస్ మేనేజ్మెంట్ సచ్ యాజ్ డేటా ఎక్స్చేంజింగ్ అండ్ రిమోట్ మానిటరింగ్, ఎనేబుల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్ అండ్ సర్వర్స్. ఒక సర్వర్ ఉంది, ఒక డివైస్ ఉంది. ఈ డివైస్ ఈ రెండింటి మధ్య రిక్వెస్ట్ పంపించా, నాకు ఈ డేటా కావాలి అని. ఇదేమిస్తుంది, రెస్పాన్స్ ఇస్తుంది. ఆ డేటా ఉంటే ఉందని చెప్తుంది, లేదంటే లేదని చెప్తుంది. అదొక రెస్పాన్స్ రూపంలో పంపిస్తుంది. ఇది ఎవరు, సర్వర్ అనమాట. అండ్ లాస్ట్ టాపిక్ బట్ నాట్ లీస్ట్ టాపిక్, దిస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గైస్, సెన్సార్ నెట్వర్క్స్ ఇన్ ది IOT. సో సెన్సార్ నెట్వర్క్ మీరు చూసుకుంటే నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ సెన్సార్స్ అనమాట, అంతే. సెన్సార్స్ పైన ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ ఆఫ్ సెన్సార్స్. A sensors network is a collection of sensors and that communicate with each other and with other devices also. Collection of sensors and మిగతా డివైజెస్ తో కూడా ఇదేం చేస్తుంది అనమాట, ఇంటరాక్ట్ అవుతుంది అండ్ కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సెన్సార్స్ దట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ అదర్ డివైజెస్ ఆల్సో టు కలెక్ట్, ప్రాసెస్ అండ్ ట్రాన్స్మిట్ ది డేటా. ఒక డేటాని కలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసే ఒక నెట్వర్క్ అనమాట. ఆ నెట్వర్క్ లో ఎవరు ఉంటారు, సెన్సార్స్ ఉంటారు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ సెన్సార్స్ నెట్వర్క్స్. And it will gather the data from the physical environment and process it, transmit into the other devices. ఈ సెన్సార్స్ అనేవి డేటాని సెన్స్ చేస్తాయి, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ లో డేటాని సెన్స్ చేసి దాన్ని ఎంసీకి పంపిస్తుంది. అదే సెన్సింగ్ కదా. ఇదే ఇక్కడ పాయింట్ కూడా సేమ్. ఇక్కడ మీ టోటల్ యూనిట్ మొత్తం కూడా సెన్సార్స్, యాక్టివేటర్స్. అవి ఏం చేస్తాయి తెలిస్తే మీరు ప్రతిదీ రాసేయగలుగుతారు. అండ్ కీ కాంపోనెంట్స్ చూడండి. ఈ సెన్సార్ నెట్వర్క్స్ అంటే ఒక నెట్వర్క్ అంటే మన గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నట్టు ఇక్కడ గ్రూప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయన్న. ఆ సెన్సార్స్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, దేనికి కనెక్ట్ అవుతాయి, అవన్నీ తెలియాలి. సో దీనిలో మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే సెన్సార్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ సెన్సార్స్ తెలుసు. సెన్సార్స్ నోడ్స్ అని కొత్తగా వచ్చింది. సెన్సార్స్ నోడ్ అంటే నథింగ్ బట్ రూటర్స్ అనుకోండి. సో ఈ రూటర్స్ లాగా రూటర్కి ఏమవుతాయి, మల్టిపుల్ మనకి నెట్వర్క్ హార్డ్వేర్ డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ సెన్సార్ నోడ్స్ కూడా ఏంటంటే ఒక సెన్సార్ నోడ్స్ యాక్ట్ లైక్ ఏ రూటర్. సో ఇక్కడ ఒక సెన్సార్ నోడ్ అంటే ఇది ఒక నోడ్ అనుకోండి. ఈ నోడ్కి నేను 10 సెన్సార్స్ని కనెక్ట్ చేస్తా. ఈ 10 సెన్సార్స్ ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే డేటాను తీసుకోవచ్చు అనమాట. ఈ సెన్సార్స్ నోడ్లో పెట్టుకుంటా. ఈ సెన్సార్ నోడ్ని ఎంసీయూ కనెక్ట్ చేస్తా. ఈ ఎంసీయూకి ఈ సెన్సార్ నోడ్ ద్వారా ఏం చేస్తానంటే డేటాని ట్రాన్స్మిట్ చేస్తా. సో దీన్ని సెన్సార్ నెట్వర్క్ అంటున్నా. ఈ మొత్తాన్ని ఒక నెట్వర్క్ అంటున్నా. సో ఇప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు ఈ సెన్సార్స్ని ఆ సెన్సార్ నోడ్ కనెక్ట్ చేయలేను, ఎంసీయూస్ని అదర్ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయలేను అనమాట. క్లౌడ్ని, సర్వర్ని అంతా ఎలా కనెక్ట్ చేయాలి, దానికంటూ ఒక నెట్వర్క్ టోపాలజీ ఉంది, ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒక నెట్వర్కింగ్ వచ్చేసరికి నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను డయాగ్రామ్ వేస్తా అంటే కుదరదు. ఒక నెట్వర్క్ దానికి సంబంధించిన టోపాలజీస్ ఉంటాయి, స్టార్ టోపాలజీ, బెస్ట్ టోపాలజీ అని. సో అలాంటి టోపాలజీస్ యూజ్ చేసుకొని నువ్వేం చేయాలి, దాన్ని డిజైన్ చేయాలన్నమాట. చూడండి గైస్, ఇక్కడ మనకి సెన్సార్ నోడ్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నా. ఇట్స్ లైక్ ఏ రూటర్ దట్ కంబైన్స్ ది సెన్సార్స్, మైక్రో కంట్రోలర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ టు కలెక్ట్ ది డేటా అండ్ ట్రాన్స్మిట్ ది డేటా. మీరు చూసుకున్నట్లయితే ఈ మొత్తాన్ని సెన్సార్ నోడ్ అనుకోండి. ఈ సెన్సార్ నోడ్కి ఏమైంది, సెన్సార్స్ కనెక్ట్ అయ్యాయి అండ్ మైక్రో కంట్రోలర్ కనెక్ట్ అయింది. దేనికి, ఒక సెన్సార్ నోడ్కి. దీన్ని నేను సెన్సార్ నోడ్ అన్నా. సో ఇది యాక్ట్ లైక్ ఏ రూటర్ అనమాట. ఇలాగా మల్టిపుల్ సెన్సార్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ మల్టిపుల్ సెన్సార్ నోడ్స్ ఏమంటాం అంటే ఒక సెన్సార్ నెట్వర్క్ అంటాం. చూడండి, దానికి ఏముంటుంది అంటే ఒక గేట్వే ఉంటుంది. ఆ గేట్వే అనేది ఏం చేస్తుందని చెప్పా, కనెక్ట్స్ టు ది ఇంటర్నెట్ని కనెక్ట్ చేస్తుంది. ఎవరికి, మన సెన్సార్ నోడ్స్ కి ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తుంది ఈ గేట్వే అనేది. ఇది ఒక డివైస్ దట్ కనెక్ట్స్ ది సెన్సార్ నోడ్స్ టు ది ఇంటర్నెట్. ఇక్కడ ఇంటర్నెట్ ఉంది గైస్, ఇక్కడ ఇంటర్నెట్ ఉంది, ఇక్కడ సెన్సార్ నోడ్ ఉంది. ఈ సెన్సార్ నోడ్కి నేను అన్నిటిని ఏవి సెన్సార్స్ ని కనెక్ట్ చేస్తా, మైక్రో కంట్రోలర్ ని కనెక్ట్ చేస్తున్నా. ఈ సెన్సార్ నోడ్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి మధ్యలో ఒక డివైస్ పెడుతున్నా. దీన్నే గేట్వే అంటున్నా. ఓకే, దీన్ని ఏమంటున్నాను, గేట్వే. అది గైస్. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నా. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ సెన్సార్ నెట్వర్క్స్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ సెన్సార్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే చూడండి, చాలా అయిపోయింది, లాస్ట్కి వచ్చేసాం. ఫస్ట్ యూనిట్ అయిపోయింది అనమాట దాదాపు. ఇక్కడ టైప్స్ ఆఫ్ సెన్సార్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, వైర్డ్ సెన్సార్ నెట్వర్క్స్ అనమాట. వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అంటే ఏంది, యూస్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ సచ్ యాజ్ వైఫై, బ్లూటూత్ వాటిని యూజ్ చేసుకొని ఈ సెన్సార్ నోడ్స్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ అంటాం. ఇందాక మనం డయాగ్రామ్ వేసాం కదా, ఆ డయాగ్రామ్ లో గేట్వే యూజ్ చేయకుండా ఇలా వైర్లెస్ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనం కానీ ఇంటర్నెట్ కనెక్ట్ అయితే దాన్ని ఏమంటాము, వైర్లెస్ అంటాం. అలా కాకుండా ఇథర్నెట్ ని యూజ్ చేసుకొని ఆ గేట్వేకి ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసి మనం కానీ ఇంటర్నెట్ యాక్సెస్ కానీ తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటాము, వైర్డ్ అంటాం. ఎందుకంటే అక్కడ వైర్డ్ ప్రోటోకాల్ యూజ్ చేసాం, దట్ ఈస్ ద ఇథర్నెట్ ప్రోటోకాల్. సో దిస్ ఈస్ వన్ ఇదేంటి సెన్సార్ నోడ్ అనమాట. ఈ సెన్సార్ నోడ్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయడానికి వైర్డ్ యూజ్ చేస్తా. ఈ వైర్డ్ ఏంది, ఈథర్నెట్.
ఈథర్నెట్ ఇది ఒక ప్రోటోకాల్. ఏది ప్రోటోకాల్? వైర్డ్ ప్రోటోకాల్ అనమాట. సో వైర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ సచ్ యాజ్ ఈథర్నెట్ టు యూఎస్బి టు కనెక్ట్ ది సెన్సార్ నోడ్స్ టు ది ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో అండ్ లాస్ట్ వన్ చూడండి, సెన్సార్ నెట్వర్క్ టోపాలజీ. చెప్పాను కదా, ఏదైనా ఒక మనం నెట్వర్క్ ని కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? ఒక టోపాలజీ, ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్ ప్రకారమే ఆ నెట్వర్క్ ని ఫామ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి స్టార్ టోపాలజీ అనమాట. ఈ స్టార్ టోపాలజీలో మీరు చూసుకున్నట్లయితే ఈ స్టార్ టోపాలజీ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఇలా కనెక్ట్ చేయొచ్చు అనమాట గైస్. సో ఏ సెంట్రల్ డివైస్ ఉంటుంది, దానికి మీద అవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. గేట్వే అనేది సెంట్రల్ లో ఉంటుంది అండ్ కనెక్ట్స్ మల్టిపుల్ సెన్సార్ టు ది నోడ్స్. ఇది ఒక గేట్వే అనుకోండి, ఇది ఒక గేట్వే. దీనికి ఏం కనెక్ట్ అయి ఉంటాయి? మల్టిపుల్ సెన్సార్ నోడ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్స్ లుక్ లైక్ ఏ స్టార్ అనమాట. సో దీని ఏమంటాం అంటే స్టార్ టోపాలజీ అంటాం. ఓకే. అండ్ మెష్ టోపాలజీలో ఏమవుతుంది అంటే ఎవ్రీ డివైస్ కనెక్టెడ్ టు అనదర్ డివైస్, అనదర్ డివైస్ అనమాట. ఇందాక నేను డ్రా చేశాను కదా ఇలాగా. సో ఈ డివైస్ అనేది ఇలా దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఒక మెష్ టోపాలజీ అనమాట. అంటే ప్రతిదీ ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో దీని డేటాని దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దీని డేటాని దీనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దీని డేటాని దీనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఈ సెన్సార్ డేటాని ఈ సెన్సార్కి, ఈ సెన్సార్ నోడ్ యొక్క డేటాని ఇంకొక సెన్సార్ నోడ్కి, అలాగా డేటా అనేదాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఏ టైపు? ఈచ్ నోడ్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్ ఎనేబ్లింగ్ మల్టిపుల్ పాత్స్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్. మల్టిపుల్ పాత్స్ ఉంటాయి. ఎవ్రీ నోడ్ సెన్సార్ నోడ్ ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఛాలెంజెస్ ఇన్ ది సెన్సార్ నెట్వర్క్స్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ చూసుకున్నట్లయితే పవర్ కన్జంప్షన్. ఎందుకంటే ఇక్కడ మనం బ్యాటరీస్ యూజ్ చేస్తాం దేంట్లో? ఐఆర్ ప్రాజెక్ట్స్ లో. ఆ బ్యాటరీ అనేది అయిపోతే అదొక ఛాలెంజే కదా మనకి. సో మినిమైజింగ్ ది ఎనర్జీ యూసేజ్ ఫర్ బ్యాటరీ పవర్ సెన్సార్స్. ఏవైతే బ్యాటరీని మనం పెట్టి సెన్సార్ నోడ్స్ కి అప్లై చేస్తామో ఆ డివైజెస్ అనేవి తక్కువ ఎనర్జీ కన్జంప్షన్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువైందనుకో త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది, ప్రాజెక్ట్ అక్కడికి ఆగిపోతుంది. సో అదే ఆ పనిచేయడం సిస్టమ్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పవర్ కన్జంప్షన్ గురించి అదొక ఛాలెంజ్ మనకి. అండ్ స్కేలబిలిటీ అంటే ఒక్కసారిగా హ్యాండ్లింగ్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ సెన్సార్స్ నుంచి డేటా వస్తుంది అనమాట. ఆ డేటాని హ్యాండిల్ చేయగలగాలి. సో అప్పటికప్పుడు మనం హ్యాండిల్ చేయలేకపోయాం అనుకో, స్కేలబిలిటీ లేనట్టే. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. అండ్ సెక్యూరింగ్ ఖచ్చితంగా. ఎందుకంటే అనాథరైజ్డ్ ఏదైనా యాక్సెస్ కానీ అప్పటికప్పుడే వస్తే దాన్ని హ్యాండిల్ చేయలేదు అనుకోండి, డేటా లీక్ అవుతుంది బయటికి. సో అలాంటి మనం పోకుండా ప్రైవసీని కాపాడుకోవడానికి సెక్యూరిటీ కూడా మనకి ఏమవుతుంది? ఒక ఛాలెంజ్ అవుతుంది ఒక అప్లికేషన్కి. అండ్ ఇంటర్పెరబిలిటీ అంటే ఏంటంటే మల్టిపుల్ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ మనం ఏం చేయాలి? బిల్డ్ చేయగలగాలి. ఎనేబులింగ్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ ది డిఫరెంట్ సెన్సార్ నోడ్స్ అండ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ మధ్య డిఫరెంట్ ఈ సెన్సార్ నోడ్స్ మధ్య ఏం పెట్టాలి? ఇదొక సెన్సార్ నోడ్ అనమాట. ఈ మూడింటిని కనెక్ట్ చేశాను నేను ఒక టోపాలజీ యూజ్ చేసి. ఓకే, మెష్ టోపాలజీ యూజ్ చేసి కనెక్ట్ చేశాను అనమాట. దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత దీని మధ్య ఏమవ్వాలి? కమ్యూనికేషన్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఈ కమ్యూనికేషన్ అనేది ఫామ్ అవ్వడానికి ఏమన్నా ఇంటర్పెరబిలిటీ అంటున్నా. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా ఒక టాస్క్. దీనికి కమ్యూనికేషన్ లేదనుకోండి, దీని దగ్గర ఉండే డేటా దీనికి పోదు కదా. ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. అండ్ బెనిఫిట్స్ చూడండి, అడ్వాంటేజెస్ చూడండి. ఈ సెన్సార్ నెట్వర్క్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రియల్ టైం డేటా గైస్. అప్పటికప్పుడే సెన్సార్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ని సెన్సార్ నోట్స్ ఎంసీయూకి పంపిస్తాయి. ఆ ఎంసీయూ అనేది అప్పటికప్పుడే ప్రాసెస్ చేస్తుంది. అప్పటికప్పుడే ప్రాసెస్ చేయడం ద్వారా అప్పటికప్పుడే యాక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి. ఎవరు? యాక్టివేటర్స్ అనేవి. సో ఇక్కడ రియల్ టైం డేటా ప్రెసెంట్ అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ లో వచ్చే డేటాను బట్టి యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అయిపోతాయి. అండ్ ఇంక్రీజ్డ్ అక్యురసీ అనేది కూడా అప్పటికప్పుడే డేటాని మనం కరెక్ట్ డేటా రావడం వల్ల, ఆ కరెక్ట్ డేటా పైన వర్క్ చేయడం వల్ల అక్యురసీ అనేది పెరుగుతుంది. దేనిది? ఆ ఇంటర్నెట్ ఐఆర్ సిస్టమ్ది. సో అది గైస్, దాన్ని ఇంక్రీజ్డ్ అక్యురసీ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు, ఈ వీడియో లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కమెంట్ ఇన్ దిస్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద JNTUH గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్.